సో ప్రీవియస్ గా మనం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ గురించి మాట్లాడుకున్నాం. మా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ లో ఇంక్లూజన్స్ ఎక్స్క్లూజన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన రెండు ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి. అలా ఇల్లస్ట్రేషన్స్ ఒకసారి చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. ఓకే రైట్. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం పార్టిసిపేట్ చేయండి అమ్మా. మానస. ప్రాబ్లం నెంబర్ 3 చదవమ్మా. Vishnu, a dealer in real estate plots, acquires 100 plots on 18th November 2015 and held as inventory in business. Out of this, Vishnu converts 10 plots on 1st January 2019 and constructs a residential building for his personal use. This building and land were sold on 30th November 2020. Advice on the nature of land, whether short-term capital asset or long-term capital asset. ఓకే. సో ఇక్కడ 100 ప్లాట్స్ అనేవి ఉన్నాయంటమ్మా. బిజినెస్ చేస్తున్నాడంట వీడు. అందులో 10 ప్లాట్లని వీడు కన్వర్ట్ చేశాడంట. ఎలా కన్వర్ట్ చేశాడమ్మా? కన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ టు ఎందులోకి వస్తుంది? ఫిక్స్డ్ అసెట్, క్యాపిటల్ అసెట్. అర్థమైందా? సో ల్యాండ్ కొని అమ్మడం ఈ బిజినెస్. ఇక్కడ ల్యాండ్ ని ప్లాటింగ్ చేసి అమ్మేటప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ నుండి ప్లాట్స్ కింద అమ్ముతారు కదా మా ల్యాండ్స్ ని 100 స్క్వేర్ యార్డ్ 200 స్క్వేర్ యార్డ్ అని చెప్పేసి. అలా అమ్మే దాంట్లో ఒక 10 ప్లాట్లు వీడు ఉంచేసుకున్నాడంట. వీడు ఉంచేసుకుని దాన్ని ఏం చేసాడు, దాంట్లో 10 ప్లాట్లు బిల్డింగ్ కట్టుకుని ఆ బిల్డింగ్ ని అమ్మేసాడు. 11/2020 అమ్మాడంట. కానీ 1/1/2019లో మనం ఈ స్టాక్ ని అసెట్ కింద ట్రీట్ చేయాలి. పర్సనల్ యూజ్ తీసుకుంటా ఉన్నప్పుడు బిజినెస్ స్టాక్ ని మనం పర్సనల్ యూజ్ తీసుకునేటప్పుడు అసెట్ కింద కన్వర్ట్ చేయాలి. అంతేనా కదమ్మా? కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఆ బిజినెస్ ఇన్కమ్ కింద ఇంతకుముందు మనం P&L లో మీకు అకౌంట్స్ తెలుసు కదమ్మా. అకౌంట్స్ లోని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో స్టాక్ కింద చూపిస్తాం మనం. ఇలా మనకి మిగిలిపోయిన వాటిని ఎందులో చూపిస్తామమ్మా? స్టాక్ కింద చూపిస్తాం. ఈ స్టాక్ ని మనం ఏం చేయాలంటే కనుక మనమే తీసేసుకుంటున్నాం అంటే అని చెప్పేసి అన్నప్పుడు దీన్ని సేల్ కింద చూపించేస్తారమ్మా. ఏం చేస్తారు? సేల్ కింద, బిజినెస్ ఇన్కమ్ లో సేల్ కింద చూపించేస్తారు. వాటిని మన అసెట్స్ లో మన అసెట్ కింద మారిపోతుందమ్మా. అంటే క్లోజింగ్ స్టాక్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ క్లోజింగ్ స్టాక్ అనేది అంటే స్టాక్ అనేది ఎందులోకి మారిపోతుంది? ఫిక్స్డ్ అసెట్ మారిపోతుంది. సో టు దట్ ఎక్స్టెంట్ ఏం చేస్తామంటే కనుక మనం ఆ స్టాక్ ని ఎప్పుడైనా కొనొచ్చు. కానీ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ లోకి మార్చేటప్పుడు మనం బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలంట. ఎక్సెస్ అమౌంట్ ని ఆ రోజున ఉన్న వాల్యూకి మనం ఏం చేస్తామంటే బిజినెస్ అకౌంట్స్ నేర్చుకుంటామమ్మా. ఆ రోజున ఏ రోజైతే కన్వర్ట్ చేస్తామో ఆ రోజున్న మార్కెట్ వాల్యూకి దాన్ని ఏం చేస్తాం? సేల్ కింద చూపించేస్తాం అన్నమాట. సో సేల్ కింద చూపించేస్తే అదేమైపోద్ది? ఫిక్స్డ్ అసెట్ లోకి ఫిక్స్డ్ అసెట్. అర్థమైందా? అంటే ఏ రోజైతే మనం కన్వర్ట్ చేస్తున్నాం ఆ రోజు వరకు పెరిగిన ఇన్కమ్ అంతా కూడా ఎందులో కవర్ అయిపోతుందమ్మా? ఇప్పుడు నేను బిజినెస్ ఇన్కమ్ ఇప్పుడు 2015లో అసెట్ ని కొన్నానమ్మా. కొన్నప్పుడు 1 లక్ష రూపాయలకి కొన్నాను నేను. ఓకే, ఆ వాల్యూ అనేది 1,50,000 అయింది కన్వర్ట్ చేసే ఈ రోజుకి. అంటే ల్యాండ్ ని బిల్డింగ్ అదే మన బిజినెస్ పర్సనల్ ఇది స్టాక్ కొన్నానమ్మా. స్టాక్ అని చెప్పేసి కొన్నాను. ఆ స్టాక్ ని నేను కన్వర్ట్ చేశాను ఎందులోకి? ఫిక్స్డ్ అసెట్స్ లో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు నా బ్యాలెన్స్ షీట్ లో ఫిక్స్డ్ అసెట్ అని ఎంత కనిపిస్తుందమ్మా వాల్యూ? 1,50,000 సార్. ఇంతకుముందు నాకు బుక్స్ లో ఎంత కనిపిస్తుంది? స్టాక్ అని చెప్పేసి. ఇంతకుముందు స్టాక్ అని ఎంత కనిపిస్తుంది? 1 lakh స్టాక్ అని కనిపించేది. అంతే కదా? కాస్ట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోయర్ కదా మనం వాల్యూ చేస్తాం. నార్మల్ గా కాస్ట్ కే జనరల్ గా వాల్యూ క్లోజింగ్ స్టాక్ ఎంత వచ్చింది? 1 lakh ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? ఫిక్స్డ్ అసెట్ 1,50,000 అవుతుంది ఇక్కడ మనం రికార్డ్ చేసేది ఈ రోజున వాల్యూ కన్వర్ట్ చేసేటప్పుడు. అంతే కదమ్మా? సో ఈ 50,000 ని దేనికని ట్రీట్ చేస్తారంటే కనుక ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారమ్మా. 1 lakh మనకి ఏదైతే 50,000 మనకి ఏమవుతుంది? ఇన్కమ్ కింద ట్రీట్ చేసి ఆ ఇన్కమ్ ని ఇక్కడ మనకి బిజినెస్ ఇన్కమ్ కింద ఆఫర్ చేస్తారమ్మా. బిజినెస్ ఇన్కమ్. సో కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ ఏ రోజున వాల్యూ ఇది? కన్వర్ట్ చేసిన రోజున వాల్యూ ఇది. అంతేనా కదా? ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఫిక్స్డ్ అసెట్ ని నేను సేల్ చేశాను అనుకోమ్మా. ఒక 3 lakhs కి సేల్ చేశాను అనుకోమ్మా.
అమ్మా ఎస్ అర్థమవుతుందా? సార్. 3 ఎస్ సార్. లక్షలకి నేను అమ్మాను అనుకోమ్మా. ఇప్పుడు ఎంత కాస్ట్ కింద తీసుకోవాలి నేను? 1,50,000 సార్. 1,50,000 ఎందుకంటే 1,00,000 కొన్న వాల్యూ అయితే 50,000 నేను ఇన్కమ్ ఆఫర్ చేసేసిన వాల్యూ. ఎస్ సార్. అంటే 1,50,000 1,50,000 ఏ రోజున తీసుకుంటున్నాం? డేట్ ఆఫ్ కన్వర్షన్. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడ నుంచి తీసుకోవాలనుకున్నాం మనం? ఈ స్పెషల్ కేసులో మనం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి? మనకి డేట్ ఆఫ్ కన్వర్షన్. ఎప్పుడు సేల్ చేసాం తెలుసు, కానీ ఎస్ సార్. మనం తీసుకోవాలంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఇక్కడ బిజినెస్ లో కన్వర్ట్ ఎప్పుడైతే పర్సనల్ అసెట్ లోకి ఎప్పుడైతే కన్వర్ట్ చేసావో కన్వర్ట్ చేసిన రోజుకి ఉన్న వాల్యూ తీసుకుంటాం కాబట్టి కన్వర్ట్ చేసిన రోజు నుంచి మనం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది తీసుకోవాలి అంటున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఎస్ సార్. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మన ఎగ్జాంపుల్ లో ఎక్కడ నుంచి తీసుకోవాలమ్మా? 1st January 2019 సార్. సో 1st January 2019 నుంచి ఎప్పటి వరకు అమ్మా? 30th 11 2020 వరకు 30th 11. ఎన్ని మంత్స్ అవుతాయి? 23 months సార్. 23 మంత్స్. అంతేగాని 18/11/2015 నుంచి కాదు. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. 23 మంత్స్. 23 మంత్స్ అంటే లెస్ దాన్ 24 months సార్. సంబంధించింది అయితే గనక మనకి స్పెషల్ కేసులో కవర్ అవుతుంది. నార్మల్ గా అయితే గనక షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అన్నారంటే లెస్ దాన్ 24 మంత్స్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24 మంత్స్ ఉంటే గనక అక్కడ మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. సార్ 36 మంత్స్ ఉంటే. అదే ఎక్సెప్షనల్ కేసెస్ లో థర్డ్ కేసు ఏంటి? ల్యాండ్ ఆర్ బిల్డింగ్. సో ల్యాండ్ ఆర్ బిల్డింగ్ మాత్రం 36 మంత్స్ ప్లేస్ లో ఎంత అవుతుందమ్మా? 24 months. 23 మంత్స్ కాబట్టి ఏమవుతుందమ్మా ఇది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ సార్. సో ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. షార్ట్ టర్మ్ ఇన్ నేచర్. అర్థమైందా? సో Yes, sir. ఆన్సర్ ఇస్ ద ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అర్థమైందా? ఎస్ సార్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. Will your answer be different if building has been constructed on ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంట 2020. ఓకే, 2000 అంటే ఇప్పుడు ల్యాండ్ ఏమో 2018 తీసుకోమా, 1/1/2018 తీసుకో. బిల్డింగ్ మాత్రం కన్స్ట్రక్టెడ్ ఆన్ 1/1/2019. 1/1/2018 నాడు ల్యాండ్ కన్వర్ట్ చేసాము. 1/1/2019 నాడు నేను బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశానంట. Will your answer be different? నో సార్. మారదమ్మా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ 1/1/18 నుంచి తీసుకోవాలి సార్. 1/1/18 నుంచి తీసుకుంటావు, కానీ 1/1/18 కి బిల్డింగ్ ఉందా? లేదు సార్. 1/1/18 బిల్డింగ్ లేదు కదా. బిల్డింగ్ అనేది ఎప్పుడు వచ్చింది? 1/1/19 బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశాను. ఎస్ సార్. మరి ఇప్పుడు ఇక్కడ కన్వర్షన్ మాత్రం ల్యాండ్ కన్వర్షన్ మాత్రం 1/1/2018 లో చేశాను నేను. ఇప్పుడు షార్ట్ టర్మ్ అవుతుందా లాంగ్ టర్మ్ అవుతుందా? రెండు కలిపి అమ్మాను. ల్యాండ్ బిల్డింగ్ రెండు కలిపి అమ్మాను నేను. ల్యాండ్ చూస్తే లాంగ్ టర్మ్ కింద కనిపిస్తుంది, అవునమ్మా? ఎస్ సార్. మోర్ దాన్ 24 మంత్స్. బిల్డింగ్ చూస్తే లెస్ దాన్ 24 మంత్స్. లెస్ దాన్ 24 months. ఎస్ సార్. ఎలా తీసుకోవాలి? అంటే ల్యాండ్ తీసుకోవాలా? అమ్మా క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్. ఆన్సర్ ఏంటి? ఏంటి గెస్ చేసి చెప్పు. ఆన్సర్ నేను చెప్తాను. నువ్వేమనుకుంటున్నావు? గ్రేటర్ దెన్ 24 months అనుకుంటున్నాను సార్. బిల్డింగ్ కూడా గ్రేటర్ దెన్ 24 మంత్స్ మనం అస్యూమ్ చేసుకోవాలా? ఎస్ సార్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మా, నీకు ఎప్పుడైనా సరే ఒక బిల్డింగ్ అమ్మినప్పుడు డాక్యుమెంట్ చూసావమ్మా? బిల్డింగ్ కొనడం కానీ అమ్మింది కానీ అమ్మడం కానీ జరిగినప్పుడు డాక్యుమెంట్ లో ల్యాండ్ వాల్యూ సెపరేట్ గానీ బిల్డింగ్ వాల్యూ సెపరేట్ గానీ గవర్నమెంట్ వాల్యూ రెండింటిని కలిపి టోటల్ వాల్యూ వేస్తారమ్మా రిజిస్ట్రేషన్ కి. అర్థమవుతుందా? ఎస్ సార్. సేల్ డీడ్ లో మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్ నువ్వు కలిపి, కానీ అందులో బైఫర్కేటెడ్ గా ల్యాండ్ వాల్యూ ఎంత బిల్డింగ్ వాల్యూ ఎంత అని సెపరేట్ గా మెన్షన్ చేస్తారమ్మా. ఎస్ సార్. అందుకోసం చెప్పేసి ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంట? ల్యాండ్ ని సెపరేట్ గా తీసుకోవాలి, బిల్డింగ్ ని సెపరేట్ గా తీసుకోవాలి. ల్యాండ్ ఏమో ఏంటవుద్ది? లాంగ్ టర్మ్ అవుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. తెలుసా మరి? ల్యాండ్ వాల్యూ వరకు మనం లాంగ్ టర్మ్ చేయాలి,
బిల్డింగ్ వాల్యూ మనకు వరకు మనం ఏం చేయాలమ్మా షార్ట్ టర్మ్ కింద Short term. చేయాలి. సార్ Yes, మరి sir. వాల్యూ తెలుస్తుంది అంటే సేల్ డీడ్ లో దానికోసం ఏం చేస్తారమ్మా ల్యాండ్ వాల్యూ సెపరేట్ గానే బిల్డింగ్ వాల్యూ సెపరేట్ గానే ఉంటది. Yes, sir. మరి సార్ కాస్ట్ ఎలా తెలుస్తుంది సార్? అమ్మా ల్యాండ్ విడిగా కొన్నప్పుడు కాస్ట్ తెలుస్తుంది కదా, ల్యాండ్ కన్వర్ట్ చేసినప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది. Yes, sir. తెలుస్తుంది sir. ఎంతకి కన్స్ట్రక్ట్ చేసామో కన్స్ట్రక్షన్ ఎంత ఖర్చు పెట్టామో అనేది కూడా లెక్కలు ఉంటాయి కదమ్మా Yes, sir. అకౌంట్స్ లోని. సో అలాంటి Yes, సెపరేట్ గా ఉంటాయి కాబట్టి కాస్ట్ బైఫర్కేట్ చేయగలం, యాజ్ వెల్ యాజ్ మనం సేల్ వాల్యూ కూడా బైఫర్కేట్ చేయగలం. సేల్ వాల్యూ ఎలా బైఫర్కేట్ చేస్తాం సార్? ద సేల్ డీడ్ కంటైన్స్ ల్యాండ్ అండ్ ఈవెన్ దో యు ఆర్ సెల్లింగ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అట్ ఇన్ వన్ డాక్యుమెంట్, రెండు వన్ డాక్యుమెంట్ సరే నీకు అందులో ఏముంటుందంటే ల్యాండ్ వాల్యూ సెపరేట్ గా మెన్షన్ చేస్తారు, బిల్డింగ్ వాల్యూ సెపరేట్ గా మెన్షన్ చేస్తారు. సో కాబట్టి నువ్వు ల్యాండ్ ని సేల్ ని లాంగ్ టర్మ్ కింద, బిల్డింగ్ సేల్ ని షార్ట్ టర్మ్ కింద రెండింటిని సెపరేట్ అసెట్స్ కింద ట్రీట్ చేయొచ్చు. మరి రెండు సెపరేట్ అసెట్సే కదా, నేచర్ ఆఫ్ అసెట్స్ సెపరేట్ కదా. yes, sir. సో నేచర్ ఆఫ్ అసెట్స్ సెపరేట్ గా ఉన్నప్పుడు రెండింటిని సెపరేట్ గా నువ్వు క్యాలిక్యులేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. ఆఫ్ చేసే. నెక్స్ట్ దిలీప్. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 4 చదువునానా? Mehar received a gold bar as gift on 1/1/2021 from her parents for securing All India rank in CA final exam. This capital asset was purchased by her parents on 1/1/2018. Mehar sold the gold bar on 13th March 2021. Advice on the nature of asset. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాపిటల్ అసెటా కాదమ్మా? ఇది క్యాపిటల్ అసెటా కాదా? గోల్డ్ బార్ ఇస్ ఎ క్యాపిటల్ అసెట్ ఆర్ నాట్? Yes, sir. అవుతుందా అవదా? అవుతుంది sir. ఎస్ అవుతుంది. ఓకే రైట్. సో గోల్డ్ బార్ అనేది నీకు ఎక్స్క్లూజన్స్ లో, క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూజన్స్ లో ఎక్కడా కూడా మనకు లేదు. కాబట్టి గోల్డ్ బార్ అనేది ఒకవేళ నిజంగా గోల్డ్ ఆర్నమెంట్ చెప్పినా సరే ఎక్స్క్లూజన్స్ లోంచి ఎక్స్క్లూజన్ అయిన జ్యువెలరీలో ఉంది కాబట్టి ఆ జ్యువెలరీ తీసుకొచ్చి మనం ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి గోల్డ్ బార్ ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా ఎక్స్క్లూడ్ చేయలే. సో కాబట్టి అది ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ అసెట్. అంతేనమ్మా? Yes, sir. రైట్. ఇక్కడ వాడికి ఎలా వచ్చిందమ్మా? బై వే ఆఫ్ గిఫ్ట్ వచ్చింది. ఎప్పుడు 1/1/2001 వచ్చింది. వచ్చి రాగానే ఆడు 30th మార్చ్ కల్లా అమ్మేశాడు ఆడు. ఓకే. ఆ సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించినోడు ఒక 2 నెలల్లోనే 3 మంత్స్ లోనే ఏం చేశాడు? ఆ గోల్డ్ బార్ ని అమ్మేశాడంట. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కొన్నారు? 2018 లో కొన్నారు. Yes, sir. మనకి ఏదైనా బై వే ఆఫ్ గిఫ్ట్ వస్తే కనుక మనం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాం? పేరెంట్స్ పర్చేస్ చేసిన రోజు నుంచి ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా మనం కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఉన్నది. అంతేనమ్మా? Yes, sir. సో ఈ కేసులో ప్రీవియస్ ఓనర్ ఎవరు? పేరెంట్స్ sir. పేరెంట్స్. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడైతే ఎప్పటి నుంచి కొన్నారో అప్పటి నుంచి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది డేట్. Yes, sir. సో అంటే ఎక్కడి నుంచి అమ్మా? 1st January 2018 sir. 1st January 2018 నుంచి మనం తీసుకోవాలి. నార్మల్ గా అలా కాకుండా నార్మల్ గా చూస్తే వీడి దగ్గర అన్నాళ్ళు హోల్డ్ అయింది అసెట్ 3 మంత్స్ హోల్డ్ అయింది. Yes, కానీ sir. 3 మంత్స్ హోల్డింగ్ కింద తీసుకోకూడదు అది. Yes, sir. సో కాబట్టి ఇది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్? Short term sir. Long term sir. సో లాంగ్ టర్మ్ అంటే ఇక్కడ ఎక్సెప్షనల్ కేసెస్ లోకి ఎక్కడైనా కవర్ అయిందా? No sir. ఎక్సెప్షనల్ కేసులో కవర్ అవ్వండి అంతా కూడా మనకి 36 మంత్స్. అంతేనమ్మా? Yes, sir. Yes, సో sir. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 36 మంత్స్ ఉంటే షార్ట్ టర్మ్, మోర్ దాన్ 36 మంత్స్ ఉంటే అది Long. లాంగ్ టర్మ్. ఇక్కడ మోర్ దాన్ 36 మంత్స్ ఉందా లేదా? ఉంది sir. సో 3 years వాళ్ళు హోల్డ్ చేశారు, 3 months ఈచ్ దగ్గర హోల్డింగ్ ఉంది. మొత్తం కలిపితే ఎంత అవుతుందమ్మా? 39 months sir. 39 months. కాబట్టి ఏమవుతుంది? ఇట్ ఈస్ Long term. లాంగ్ టర్మ్. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. రమ్య సార్ ప్రాబ్లం నెంబర్ 5 చదవమ్మా. 3, 4 అర్థమైనాయి అమ్మా? అర్థమైనాయి సార్. సో 5 చదవమ్మా. ఎస్ సార్. Arya acquired 500 shares in Die Down Limited, a listed company, on 1st February 2020. The company goes into liquidation on 31st December 2020. Arya received full payment
on 30th March 2021 from the company against shares held. Advice on the nature of asset. ఓకే. సో కంపెనీ లిక్విడేషన్ లోకి ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా? 31st December 2020, sir. డబ్బులు ఎప్పుడు వచ్చాయి మనకి? March 30th, sir. షేర్స్ ఎప్పుడు క్లోజ్ అయిపోతాయి నీకు? నువ్వు షేర్లు అసెట్ అన్నది కదమ్మా. అసెట్ నువ్వు ఎప్పుడు కొన్నావు? 1-2-2020 కొన్నావు. Yes, sir. నువ్వు కొన్నావో లేదో ఆ కంపెనీ తర్వాత ఏమైంది? గ్రాడ్యువల్ గా లిక్విడేషన్ లోకి వెళ్ళిపోయింది. 31st December 2020 లిక్విడేషన్ చేస్తారు కంపెనీని. Yes, sir. సో ఇప్పుడు నీ దగ్గర కానీ నీ డబ్బులు రాలేదు. డబ్బులు ఏమో 30th March 2021 వచ్చాయి. Yes, sir. ఇప్పుడు మనం క్యాపిటల్ అసెట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎన్నాళ్ళు తీసుకుంటామంటే స్టార్టింగ్ డేట్ తెలుసు, నువ్వు ఎప్పుడు కొన్నావో తెలుసు. Yes, sir. కానీ ఎండింగ్ డేట్ నువ్వు అమ్మేవా ఎవరికన్నాని? No, sir. అమ్మనప్పుడు లిక్విడేషన్ లో షేర్స్ అనేవి ఏమైనాయి? కంపెనీ దగ్గర నుంచి క్లోజ్ అయిపోయినాయి. Yes, sir. సో అలాంటప్పుడు దానికి డబ్బులు మాత్రం March 2021 నాడు వచ్చాయి అనుకుంటే కనుక అక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత తీసుకోవాలి అని అడుగుతున్నాడు. షేర్స్ ఎప్పటి వరకు ఉన్నాయి నీ దగ్గర? లిక్విడేషన్ అయ్యే వరకు ఉన్నాయి, సార్. అంత ఆ తర్వాత షేర్స్ లేవు, సార్. కంపెనీ షేర్స్ లేవు కాబట్టి మనం క్యాపిటల్ అసెట్ అంటే ఎన్నాళ్ళు ఉన్నట్టు తీసుకుంటాం. అప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నీ దగ్గర ఎన్నాళ్ళు ఉన్నట్టు తీసుకుంటాం? 11 months, 1st February నుంచి 1st February నుంచి 31st December వరకు. అంతే కదమ్మా? రైట్. సో 11 months ఇస్ ద హోల్డింగ్ పీరియడ్ అమ్మా. ఓకే. నార్మల్ గా ఇవి లిస్టెడ్ షేర్స్, లిస్టెడ్ కంపెనీ షేర్స్. లిస్టెడ్ అంటే అక్కడ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయితే కనుక, అంతేనా? Yes, sir. సో లిక్విడ్ ఎక్కడైతే లిస్టెడ్ కంపెనీలో ఎక్కడైతే షేర్స్ ఉన్నాయో దానికి మనకి నార్మల్ గా అయితే కనుక 36 months ఉన్నది. ఎక్సెప్షనల్ కేసెస్ లో ఫస్ట్ కేసులో మనకి ఏంటి, వేర్ షేర్స్ ఆర్ లిస్టెడ్ అనే రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుకుంటే కనుక అక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత తీసుకుంటాం మనం? 12 months, sir. సో ఇక్కడ 12 months లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 months ఉంటే షార్ట్ టర్మ్, అంతకంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్. 12 months ఎక్కువ ఉంటాయి కనుక. కానీ ఇక్కడ పీరియడ్ చూస్తే ఎన్నాళ్ళు ఉంది? 11 months, sir. 11 months అంటే ఏమవుతుందమ్మా? షార్ట్ టర్మ్, సార్. షార్ట్ టర్మ్ అవుతుంది. ఓకే. సో అర్థమైందమ్మా? Yes, sir. రైట్. సో దిస్ ఇస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ చేసాము. సో దిస్ ఇస్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్. సో మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటేనమ్మా, టోటల్ గానే ఒక చార్ట్ వేసుకున్నాం. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఇదే చార్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో ఈ చార్ట్ లో మనం ఎక్కడి వరకు స్టార్ట్ అయ్యాము అని చెప్పేసి అంటే కనుక, సో క్యాపిటల్ అసెట్ అంటే ఏంటో తెలిసింది మీకు. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చెప్పే ఉన్నాం. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సెక్షన్ 214 మనకి చెప్పింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో సెక్షన్ 214 మనకి క్యాపిటల్ అసెట్ గురించి మాట్లాడింది. ఆ తర్వాత మనం ఏం చేసామంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద డివైడ్ చేసుకున్నాం. సార్ ఎందుకు సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద డివైడ్ చేసుకున్నాం అంటే కనుక, టు డివైడ్ ద క్యాపిటల్ గెయిన్ ఇంటూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి సమ్ అడ్వాంటేజ్ ఉందంట. అడ్వాంటేజ్ ఏంటంటే కనుక విత్ రెస్పెక్ట్ టు ఇండెక్సేషన్. అంటే ఇండెక్స్ నెంబర్ అనేది అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది ఇప్పుడు మనం 2000 సంవత్సరంలో కొన్న ఇయర్ లో 2000 సంవత్సరంలో కొన్న అసెట్ కి 2020లో కొన్న ఇప్పుడు ఉన్న అమ్ముతున్న వాల్యూకి రెండింటికి కంపేర్ చేసి క్యాపిటల్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ రోజున వాల్యూ, ఈ రోజున అమ్మే వాల్యూ మనం తీసుకుంటాం. 2000 సంవత్సరంలో మనం కొన్న వాల్యూ అనేది ఈ రోజు వాల్యూకి ఈక్వల్ అవుతుంది అంటే ఈక్వల్ అవ్వదు. కాబట్టి దానికి ఏమవుతాయి, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం వల్ల ఈ ప్రైస్ అనేది పెరిగింది. కానీ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వరకు మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అడ్వాంటేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. అందుకోసం 2000 సంవత్సరంలో మీరు కొన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఎంతవరకు పెంచుకోవచ్చు అంటున్నారు, ఇన్ఫ్లేషన్ వరకు పెంచుకోవచ్చు అంటున్నారు. ఆ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తారు అనుకున్నాం, ఇండెక్సేషన్ చేస్తారు అనుకుంటున్నాం. సో అలాంటి ఇండెక్సేషన్ కావాలి అనుకుంటే కనుక అది ఎక్కడ వస్తుందమ్మా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో వస్తుంది. అలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రావాలి అంటే కనుక
మనం ఎలాంటి క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. సో దానికోసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి మనం డివైడ్ చేసుకున్నాం అమ్మా. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి డివైడ్ చేసుకుని దాన్ని ఎలా డివైడ్ చేస్తారు అనుకున్నాం, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తారు అనుకున్నాం. సో ఆ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా తీసుకుంటారు అనేది మనం చూసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని బైఫర్కేషన్ తెలుసుకున్నాం అమ్మా. క్యాపిటల్ అసెట్ నుంచి ఎలా బైఫర్కేట్ చేయాలి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని ఎలా బైఫర్కేట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం అమ్మా. సో బేస్డ్ ఆన్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని బేస్ చేసుకుని. ఓకే, సో ఇక్కడతో మనకి క్యాపిటల్ అసెట్ గురించి డిస్కషన్ కంప్లీట్ అయిందమ్మా. క్యాపిటల్ అసెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది మనకి కంప్లీట్ అయింది. సో క్యాపిటల్ అసెట్ అయిన తర్వాత సార్ వన్స్ క్యాపిటల్ అసెట్ కింద మనకి వన్స్ డిక్లేర్ అయిన తర్వాత, క్యాపిటల్ అసెట్ అయిన తర్వాత మనం ఏం చెక్ చేస్తాం సార్ అని చెప్పేసానంటే, ఆ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ మనం ఏం చేసి ఉండాలంటమ్మా, డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లో కవర్ అయిన ట్రాన్స్ఫర్ చేస్తే గనక అప్పుడు వచ్చే క్యాపిటల్ రిసీట్ ఏమవుతుంది, టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అనేది అవుతుంది. సో అలా మరి క్యాపిటల్ గెయిన్ అవ్వాలి అంటే కనుక ముందు ఆ ట్రాన్స్ఫర్ ఏదైతే చేస్తామో ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి క్యాపిటల్ అసెట్ అమ్మ, క్యాపిటల్ అసెట్ లో కవర్ అయినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ వచ్చేస్తుందని కాదు. క్యాపిటల్ అసెట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏం సాటిస్ఫై చేయాలి, నెక్స్ట్ ఫిల్టర్ ఏంటి, సో అసెట్స్ అన్నిటిని కూడా మనం ఒక చోట వేస్తే అందులోంచి క్యాపిటల్ అసెట్ మాత్రమే మిగిలిపోతుంది. డెఫినేషన్ లో చెప్పిన క్యాపిటల్ అసెట్స్ మాత్రమే మిగిలిపోతే మిగిలినవి బయటకు పోతాయి. సో తర్వాత క్యాపిటల్ అసెట్ నుంచి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఫిల్టర్ ఏం ఉపయోగిస్తామమ్మా, ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ చూస్తూ ట్రాన్స్ఫర్ లో మనం ఈ ఆస్పెక్ట్స్ అన్ని వేస్తే అందులో క్యాపిటల్ అసెట్ నుంచి ఇంకా కొన్ని ఫిల్టర్ అయిపోతాయి. సో ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కవర్ అయినవి, కవర్ అవ్వనివి అని చెప్పేసి డివైడ్ అవుతాయి. ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టాక్సబుల్ అమ్మా. క్యాపిటల్ అసెట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా అమ్మా, క్యాపిటల్ అసెట్ కాకుండా ట్రాన్స్ఫర్ అయినా అదేమవుతుంటమ్మా, టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ కి లీడ్ చేయదు. సో ఖచ్చితంగా అక్కడ ఏముండాలి, క్యాపిటల్ అసెట్ ఉండాలి, ట్రాన్స్ఫర్ జరిగి ఉండాలి, ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి. సార్ వాట్ ఈస్ ట్రాన్స్ఫర్, ఏ సేల్ అని అనొచ్చు కదా సార్, సేల్ అని అనుకుంటా ట్రాన్స్ఫర్ అని అంటున్నాడు ఏంటి అని చెప్పేసానంటే, సేల్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ అమ్మా. సేల్ ఈజ్ ఎ స్పెసిఫిక్ వర్డ్, బట్ ట్రాన్స్ఫర్ అనేది ఏంటంటే ఎలాబరేట్ వర్డ్, ఇట్స్ విల్ ఇంక్లూడ్స్ సేల్స్. సేల్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్, బట్ నాట్ కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అంటే సేల్ అనే కాదు. సార్ వాట్ ఈస్ ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అంటాం. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్. ఓకే రైట్. ట్రాన్స్ఫర్ డెఫినేషన్ చెప్పినాడమ్మా. ట్రాన్స్ఫర్ సెక్షన్ 247 ఇన్ రిలేషన్ టు క్యాపిటల్ అసెట్ ఇంక్లూడ్స్. ఇది ఇంక్లూసివ్ డెఫినేషన్, ఇంక్లూడ్స్ డెఫినేషన్, ఇంక్లూసివ్ డెఫినేషన్, ఇంక్లూడ్స్ డెఫినేషన్. క్యాపిటల్ అసెట్ మీన్స్ అన్నాడమ్మా. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటని చెప్పాడు, కానీ ట్రాన్స్ఫర్ గురించి వచ్చేసరికి ఇంక్లూడ్స్ అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఒకసారి బిఫోర్ మూవింగ్ దట్ ఒకసారి ఇంట్రొడక్షన్ అనేది జస్ట్ చూద్దాం. ఆ తర్వాత మనం ఈ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లోకి వెళ్దాం. ద ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ under the head capital gains the incidence of tax under the head capital gains arise only where the capital asset is transferred. అక్కడ మనం ఏంటంటే క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇట్ నీడ్స్ టు బి మెన్షన్ దట్ mere appreciation of capital asset during the year alone does not attract capital gains tax unless such capital asset is actually transferred. సార్ నా దగ్గర ఉన్న అసెట్ ఏమైందంటే కనుక నేను 2000 సంవత్సరంలో ఒక అసెట్ కొన్నానండి, ఒక ల్యాండ్ కొన్నాను. అది ఎంత కొన్నానంటే 10 లక్షలు అయింది. ఈ రోజున దాని మార్కెట్ వాల్యూ ఎంత అని చెప్పేసి నార్మల్ గా సరదాగా చెక్ చేయించాను, అది 2 కోట్లే కూర్చుంది సార్ అని చెప్పేసి అనుకుంటే మనకి ఏమైనా ట్యాక్స్ పడుతుంది అంటే పడదంటమ్మా. సార్ క్యాపిటల్ అప్రిసియేషన్ మీద మనం ట్యాక్స్ కట్టట్లేదు, ట్యాక్స్ అడగట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏమంటుందంటే నేను క్యాపిటల్ అప్రిసియేషన్ మీద నేను క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అడగట్లేదు. వెన్ యూ ట్రాన్స్ఫర్ ఇట్, నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దెన్ దట్ విల్ బి రియలైజ్డ్. దట్ ఏమవుతుందంట, అది రియలైజ్డ్ వాల్యూ అవుతుందంట. ఆ రియలైజ్డ్ వాల్యూ అయితే కనుక దానికి మనం ఏం చేస్తున్నారమ్మా, ట్యాక్స్ అనేది అదే వేస్తున్నారంట. అంటే ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అంటే ఇక్కడ నైదర్ ఎప్రిసియేషన్ ఇస్ గోయింగ్ టు బి ట్యాక్స్, ఎప్రిసియేషన్ ట్యాక్స్ చేయబడదు. ఓన్లీ యాక్చువల్ రియలైజేషన్ ఆఫ్ వాల్యూ, అంటే ఇక్కడ నిజంగా అమౌంట్ నువ్వు తీసుకున్నట్లయితే ఇక్కడ రియల్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్స్ చేస్తా ఉంటారు చూస్తారమ్మా.
రియల్ గా నీకు వచ్చిన ఇన్కమ్ మాత్రమే ట్యాక్స్ చేస్తారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓన్లీ మియర్ అప్రిసియేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. ఇట్ ఈస్ ద యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఇస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. ఓకే, ట్రాన్స్ఫర్ జరిగి ఉండాలి. ఓకే, అగైన్ there are instances where there could be transfer of capital asset but it will not attract capital gain tax. అమ్మా కొన్ని కేసెస్ ఉన్నాయంట, అది ట్రాన్స్ఫరే, నార్మల్ గా డెఫినేషన్ చూస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ కొన్ని ఎక్స్క్లూజన్ ఐటమ్స్ వల్ల, అది ఎక్స్క్లూజన్స్ జరగడం వల్ల అది ఎందులోకి రాదంటమ్మా, ఇట్ విల్ నాట్ కవర్డ్ అండర్ ది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, ఇఫ్ సచ్ ట్రాన్స్ఫర్ ఇస్ ఎగ్జాంప్టెడ్ అండర్ సెక్షన్ 47. అమ్మా జాగ్రత్తగా చూడండి, 247 లోనేమో ఇంక్లూడ్స్ చెప్తారు, డెఫినేషన్ చెప్తున్నారు. డెఫినేషన్ లో మనకి ఏం చెప్తున్నారమ్మా, డెఫినేషన్ లో ఇంక్లూడ్స్ గురించి మాట్లాడతారంట. ఓకే, సెక్షన్ 47 వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం మాట్లాడతారంటే అమ్మా, ఎక్స్క్లూజన్స్ మాట్లాడతారంట. ఏం మాట్లాడతారంటమ్మా, ఎక్స్క్లూజన్స్ మాట్లాడతారంట. ఓకే, సెక్షన్ 247 అనేది ఇంక్లూడ్స్ గురించి మాట్లాడుతుంటే సెక్షన్ 47 అనేది ఎక్స్క్లూజన్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, నాట్ కవర్డ్ అండర్ ది ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతుందంట. ఓకే, రైట్. However, in certain cases, the law contemplates deemed to transfer and subject to gains arising thereupon the tax under the head capital gains, even though in actual terms it's not so far. Not so, it is not so అంటున్నాడు. అంటే కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్ కాకపోయినా ట్రాన్స్ఫర్ కింద భావిస్తారంట. అది ఎక్కడ అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ రిసీవ్డ్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకున్నాం. కొన్ని కేసెస్ లో ఏం చెప్తున్నాడంటే అసలు మనకు అక్కడ ట్రాన్స్ఫర్ జరగదు, కానీ ట్రాన్స్ఫర్ జరిగినట్టుగా భావించేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. అంటే నోషనల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఆల్సో టాక్సబుల్ ఇన్ సర్టెన్ కేసెస్. అలాంటి ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయి, నోషనల్ ట్రాన్స్ఫర్స్ ఏమున్నాయి, డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఏమున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నాడు అమ్మా. ఓకే, రైట్. సో ఫస్ట్ transfer, section 247 in relation to capital asset includes inclusive definition. ఏం చెప్తున్నాడు చూడమ్మా, సేల్, ఎక్స్చేంజ్ ఆర్ రిలింగ్విష్మెంట్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్. అమ్మా సేల్, ఎక్స్చేంజ్, రిలింగ్విష్మెంట్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ అంటే నిజంగా మనం అమ్మినా, సేల్ చేసినా, లేకపోతే ఎక్స్చేంజ్ ఇచ్చినా. ఎక్స్చేంజ్ ఏంటి సార్ అంటే ఒక గూడ్స్ ఇచ్చేసి మీ దగ్గర నుంచి ఇంకో గూడ్స్ తీసుకున్నాను. సపోజ్ నా దగ్గర ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ ఇచ్చేసి మీ దగ్గర నుంచి బిల్డింగ్ తీసుకున్నానంటమ్మా. సో అలాంటప్పుడు దాన్ని ఏమంటారమ్మా, ఎక్స్చేంజ్. అలాంటి ఎక్స్చేంజ్ జరిగినా సరే దాన్ని ఏమంటున్నాడమ్మా ఇక్కడ, ట్రాన్స్ఫర్ అంటున్నాడు. అమ్మేసినట్టయినా సార్ అంటే మీకు ప్రాపర్టీ నుంచి ఓనర్షిప్ అనేది బయటికి వెళ్ళిపోవడాన్ని అక్కడ ఏమంటున్నాడమ్మా, ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటున్నాడు. అందుకనే సేల్ తో పాటుగా ఏమి ఇంక్లూడ్ చేశాడు, ఎక్స్చేంజ్ కూడా ఇంక్లూడ్ చేశాడమ్మా. అలాగే రిలింగ్విష్మెంట్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ అంటే ఒక అసెట్ ని, క్యాపిటల్ అసెట్ ని మీరు వదులుకోవడం. ఓకే, రిలింగ్విష్మెంట్, ఆ ప్రాపర్టీ నుంచి మీరు వదులుకుంటున్నారు అంటే కనుక అంటే ఆ ప్రాపర్టీ మీద రైట్ పోతుంది అని చెప్పేసి అనుకుంటే దట్ విల్ ఆల్సో కవర్డ్ అండర్ ది ట్రాన్స్ఫర్. సరే మనకి ఎలా పోయింది అనేది అనవసరమా, లెస్ నీ అంతటి నువ్వుగా వదిలేసుకున్నావు. నెక్స్ట్, ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎనీ రైట్స్ దేర్ ఇన్ అంటే ఆ ప్రాపర్టీ మీద మీరు ఏ రైట్స్ అన్నా సరే వదులుకున్నారు అంటే సేల్ రైట్స్ అనేది కంప్లీట్ గా వదిలేసుకుంటున్నాను అని చెప్పేసి అగ్రిమెంట్ లో రాశారంటమ్మా. సో అలాంటప్పుడు అది కూడా మనకి ఏమవుతుందంటమ్మా, ఇట్ ఈస్ ఆల్సో కవర్డ్ అండర్ ది ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి కవర్ అవుతుందంట. నెక్స్ట్, కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ అండర్ ఎనీ లా. సార్ ఇక్కడ కంపల్సరీ ఎక్విజిషన్ అని చెప్పేసి అంటున్నారు. ఏదైనా క్యాపిటల్ అసెట్ ని కంపల్సరీ ఎక్వైర్ చేస్తున్నట్లయితే, కంపల్సరీ ఎక్విజిషన్ అంటే మన దగ్గర నుంచి లాగేసుకోవడం అమ్మా. సపోజ్ ఇక్కడ ఈ బిల్డింగ్ ఉందమ్మా, ఈ బిల్డింగ్ దగ్గర ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం అని చెప్పేసి సగం బిల్డింగ్ పోతుంది అని చెప్పేసి అన్నారు అనుకోమ్మా. అంటే వాళ్ళు ఏం చేస్తారు, వీఆర్ కంపల్సరీ అక్వైరింగ్ రోడ్ ఎక్స్పాన్షన్ కోసం మీ సైట్ ని, బిల్డింగ్ ని కొట్టేసి ఏం చేస్తున్నాము, నెక్స్ట్ రోడ్డు వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి చెప్పారమ్మా. ఇక్కడ కంపల్సరీ ఎక్విజిషన్ మనం ఇస్తామంటలేదు, మనం అమ్మట్లేదు, వాళ్ళే మన దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు. లాగేసుకుంటున్నా సరే ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం ఇవ్వట్లేదు, వాళ్ళు మన దగ్గర నుంచి తీసేసుకుంటూ దాన్ని ఏమంటున్నారమ్మా, దానికి సంబంధించిన కాంపన్సేషన్ ఏదో చేతిలో పెడుతూ వాళ్ళు ఏమంటున్నారు, ఇట్ ఈస్
ట్రాన్స్ఫర్ అంటే నువ్వే ఇచ్చేసావు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. మీకు ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా దాన్ని ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ లోకి ఇంక్లూడ్ చేశారు. కాబట్టి కంపల్సరీ ఎక్విజిషన్ అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి ప్రాపర్టీ లాగేసుకుంటారు, దాని మీద ఆ ట్రాన్స్ఫర్ చేసావని చెప్పేసి దాని మీద ఏం చేస్తారమ్మా, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా వేస్తారంట. దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. 1037 మనకి 1037 గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామమ్మా. అగ్రికల్చరల్ ల్యాండ్, అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక మనం లాగేసుకుంటున్నట్లయితే, కంపల్సరీ ఎక్విజిషన్ లో తీసేసుకుంటున్నట్లయితే, అలా తీసుకుంటున్న కంపల్సరీ ఎక్విజిషన్ లో తీసుకుంటున్న అర్బన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 years కనుక మనం గాని మన పేరెంట్స్ గాని హెచ్ఎఫ్ గాని అగ్రికల్చర్ పర్పస్ కోసం ఉపయోగించారు అని చెప్పేసి అంటే కనుక అప్పుడు మనకి ఏమవుతుందమ్మా, దట్ విల్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. అక్కడ ఎగ్జంప్షన్ వస్తుందని చెప్పేసి 1037 లో మాట్లాడుకున్నాం. అలా కాకుండా ఏ ల్యాండ్ బిల్డింగ్ మనకి కంపల్సరీ ఎక్విజిషన్ లో పోతుంది అనుకుంటే కనుక అదర్ దాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అదంతా కూడా ఎందులో అవుతుందమ్మా, దట్ విల్ ఇంక్లూడ్ ఇన్ ద ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ లోకి ఇంక్లూడ్ అవుతుంది. ఇంక్లూడ్ అయితే ఏమవుద్ది, దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్. క్యాపిటల్ గెయిన్స్ టాక్సబుల్ అవుతాయి ట్రాన్స్ఫర్ లోకి వెళ్తే. అంటే వచ్చిన క్యాపిటల్ రిసిట్ అనేది ఏంటి, టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో కంపల్సరీ ఎక్విజిషన్ అంటున్నాడు. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే కన్వర్షన్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. అమ్మా ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడుకున్న దాంట్లో ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఏంటంటే కనుక మనం కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ ఇక్కడ కంపల్సరీ ఎక్విజిషన్ కాదు, కన్వర్షన్ ఆఫ్ ఏ క్యాపిటల్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్ లోకి మనం మాట్లాడుకున్నాం. అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ ని ఫిక్స్డ్ అసెట్ లోకి అంటే కారణం కాదు, మనకి అసెట్ లోకి మార్చడం గురించి మనం మాట్లాడుకున్నాం అంట. అలా కాకుండా ఇక్కడ క్యాపిటల్ అసెట్ ని ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మారుస్తున్నాం, అంటే అసెట్ ని స్టాక్ లోకి మారుస్తున్నాం అంట. మనం ఎలాగైతే స్టాక్ ని అసెట్ లోకి మారుస్తున్నప్పుడు బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తున్నామో, అప్పటి వరకు కన్వర్షన్ వరకు ఉన్న ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, డేట్ ఆఫ్ కన్వర్షన్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం అమ్మా. అలాగే ఇక్కడ క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మారుస్తుంటే నా దగ్గర బిల్డింగ్స్ 4 ఉన్నాయమ్మా. నేనేమనుకున్నానంటే బిల్డింగ్స్ కొని అమ్మడం మనం బిజినెస్ కింద పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. దానికి పెట్టుబడిగా నేనేమనుకున్నానంటే మళ్ళీ మనం బిల్డింగ్లు కొంటాం ఎందుకు, నా దగ్గర 4 బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఈ 4 బిల్డింగ్లని నేనేం చేస్తాను, ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మార్చేస్తాను. స్టాక్ లోకి మార్చేసి వీటిని అమ్మేసి వాటితో మళ్ళీ ఇంకో బిజినెస్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నానంటమ్మా. అలాంటప్పుడు ఈ కన్వర్షన్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతున్నాయో దాన్ని స్టాక్ లో కన్వర్ట్ చేసేటప్పుడు, బిజినెస్ చేద్దామని స్టాక్ లో కన్వర్ట్ చేసేటప్పుడు కన్వర్షన్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ కనుక మారినట్లయితే, కన్వర్షన్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మారినట్లయితే దాన్ని దేని కింద రిగార్డ్ చేస్తారంటమ్మా, ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేస్తారు. సార్ దీని మీద కూడా మనం క్యాపిటల్ గెయిన్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే ఎస్, కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. సార్ మనకి డబ్బులు ఏం రావట్లేదు కదా అంటే ఎస్ ఇట్ ఈస్, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు నేను జస్ట్ ఏం చేస్తున్నానమ్మా, క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేస్తున్నాను అంతే. స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ అయిపోకుండా నాకేమైనా డబ్బులు వచ్చేస్తాయా? ఇప్పుడు 10 కోట్ల బిల్డింగ్ ని నేను స్టాక్ లో కన్వర్ట్ చేసి నేను అమ్ముతున్నానమ్మా. సో ఆ 10 కోట్ల ల్యాండ్ కొని ల్యాండ్ ని నేను కన్వర్ట్ చేసి స్టాక్ లో కన్వర్ట్ చేసి నేను సేల్ చేస్తున్నాను. సార్ సేల్ చేస్తున్నప్పుడు నాకు కన్వర్ట్ చేస్తున్నాను, కన్వర్ట్ చేసినప్పుడు డబ్బులు వస్తాయి, సేల్ చేసినప్పుడు డబ్బులు వస్తాయి, అంటే సేల్ చేసినప్పుడు డబ్బులు వస్తాయి. సార్ మరి కన్వర్ట్ చేసినప్పుడు ఇన్కమ్ కింద భావిస్తున్నారు కదా సార్ అని చెప్పేసి అంటే, ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తున్నారు కదా సార్ అని చెప్పేసి అంటే, ఇక్కడ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ది ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ మాత్రమే ఎప్పుడు ఉంటుందంటే మా కన్వర్షన్ టైంలో ఇక్కడ ట్రాన్స్ఫర్ మాత్రమే ఇక్కడ కవర్ అవుతుంది. కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ అనేవి వస్తాయి. ఈ క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడు కట్టాలి, మన చేతికి ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఆ అసెట్ ని ఎప్పుడైతే అమ్మేస్తామో అప్పుడు మన చేతికి డబ్బులు వస్తాయంటమ్మా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తా ఉంటామా, అక్కడ ఇక్కడ ఇప్పుడు స్టాక్ ఇన్ ట్రేడ్ ని ఎప్పుడైతే సేల్ చేస్తామో, మా ఫిక్స్డ్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేసినప్పుడు, ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేసినప్పుడు సపోజ్ ఫిక్స్డ్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ చేసిన రోజున మనం క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం. క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం.
కానీ ఇది ఎప్పుడైతే యాక్చువల్ సేల్ జరుగుతుందో, ఇది ఎప్పుడైతే యాక్చువల్ సేల్ అవుతుందో అప్పుడు మనం ట్యాక్స్ అనేది లయబిలిటీ అనేది వస్తుంది, ట్యాక్స్ కి లయబుల్ అవుతా ఉంటాం. ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ఈ రోజు వరకు క్యాలిక్యులేట్ చేసి పెడతాం, స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేయడమే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ కాబట్టి స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేసినప్పుడు అక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకుంటాం. అలా వచ్చిన క్యాపిటల్ గెయిన్ అయితే ఇక్కడ దాని మీద క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాక్స్ లయబిలిటీ కింద ఎప్పుడు పే చేస్తాం సార్ అని చెప్పేసానంటే కనుక అప్పుడు ఏమంటున్నాడమ్మా, యాక్చువల్ గా ఆ స్టాక్ అనేది ఎప్పుడైతే బయట మార్కెట్ లో సేల్ అవుతుందో వీటికి డబ్బులు కూడా అప్పుడే వస్తాయి, అప్పుడే మనం కూడా ఏం చేయాలంటమ్మా, ట్యాక్స్ అనేది పే చేయడానికి లైబుల్ అవుతామని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. సో ఈ మళ్ళీ నెక్స్ట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మనం ఇండివిజువల్ గా నేర్చుకుంటూ వద్దామమ్మా. ఓకే నెక్స్ట్ ది మెచ్యూరిటీ ఆర్ రిడమ్షన్ ఆఫ్ జీరో కూపన్ బాండ్స్. జీరో కూపన్ బాండ్స్ ని మనం జీరో కూపన్ బాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ జీరో కూపన్ బాండ్స్ ని రిడమ్షన్ చేసాము, మెచ్యూరిటీ తీసుకున్నాము లేదా రిడమ్షన్ చేసాము అనుకుంటే కనుక జీరో కూపన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీరో కూపన్ బాండ్స్ రిడమ్షన్ మెచ్యూరిటీ జరిగితే దాన్ని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుకున్నాము. అలాగే నెక్స్ట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ ఆర్ అలౌయింగ్ ద So, any transaction involving the allowing of the possession of any immovable property to be taken as a retained in part of performance of the contract in the nature referred in section 53A of the Transfer of Property Act అని చెప్పేసి అన్నాడు. మనం హౌస్ ప్రాపర్టీలో నేర్చుకున్నామమ్మా, టోటల్ కన్సిడరేషన్ అంతా నేను మీకు పే చేస్తాను, కానీ మీరు నాకు రిజిస్ట్రేషన్ మాత్రం చేయలే, రిజిస్ట్రేషన్ మాత్రమే చేయలేదమ్మా నాకు. సో రిజిస్ట్రేషన్ చేయలేదు, కాకపోతే ఏం చేశారమ్మా, టోటల్ పేమెంట్ అంతా మీకు ఇచ్చేసాను అని చెప్పేసి అనుకుంటే ఓనర్ ఎవరు అవుతారు అనుకున్నాం, డీమ్డ్ ఓనర్ కింద సెక్షన్ 27 కింద డీమ్డ్ ఓనర్ నేను అవుతాను అని చెప్పేసి అన్నారు, డబ్బులు అంతా పే చేస్తాను కాబట్టి. అలాంటప్పుడు ఇక్కడ ఏం జరిగిపోయినట్టమ్మా, అక్కడ లీగల్ రిజిస్ట్రేషన్ అనేది జరగకపోయినా సరే ఇక్కడ ఏమవుతుందంట, ఐ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ, ఎలా ట్రీట్ చేస్తారంటమ్మా నన్ను, సెక్షన్ 53A ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఇక్కడ నేను కన్సిడరేషన్ మొత్తం పే చేస్తాను కాబట్టి, ఆ కన్సిడరేషన్ మొత్తం పే చేస్తాను కాబట్టి నన్ను ఇక్కడ ఓనర్ కింద ట్రీట్ చేస్తారు. డీమ్డ్ ఓనర్ అంటున్నాడు కదమ్మా, డీమ్డ్ ఓనర్ కాబట్టి ఇక్కడ అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ మీరు ఏం చేసినట్టు నాకు అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా భావిస్తారు. ఇక్కడ డీమ్డ్ ఓనర్ సెక్షన్ 27 లో డీమ్డ్ ఓనర్ నేను ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నేను ట్యాక్స్ కడుతున్నాను, ఎందుకంటే నేను ఓనర్ కింద ఉన్నాను కాబట్టి, సో ఓనర్ కింద ట్రీట్ చేయబడుతున్నాను కాబట్టి. సో ఇక్కడ మీరు ఈ అసెట్ ని అమ్మేశారు అని చెప్పేసి అంటే ఇక్కడ మీరు వితౌట్ ఈ లీగల్ రిజిస్ట్రేషన్ చేయలేదు, కానీ అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఇక్కడ పొసెషన్ అనేది నాకు ఇచ్చేసారు అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ ఏం జరిగినట్టమ్మా, ట్రాన్స్ఫర్ జరిగిపోయినట్టు అని చెప్పేసి చెప్పారు. ఎనీ ట్రాన్సాక్షన్ వెదర్ బై వే ఆఫ్ acquiring shares in or by way of becoming the member of a cooperative society, company or association or persons by way of or agreement or in any other manner which has the effect of transferring or enhancing the enjoyment of any immovable property అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక మెంబర్షిప్ అనేది అంటే ఒక సొసైటీ కానీ మనం ఏమనుకున్నాం అంటే కంపెనీ కానీ ఒక సొసైటీ కానీ ఫామ్ చేయొచ్చు, మనము ఫామ్ చేసి మన అందరం కూడా మెంబర్స్ కింద జాయిన్ అయ్యి కాంట్రిబ్యూట్ చేసుకుని మనం ఏం చేసుకోవచ్చు, ఒక అసెట్ అనేది కొనుక్కోవచ్చు. ఓకే, సో అలాంటప్పుడు అసెట్ ని మొత్తం అందరూ కూడా ఈక్వల్ గా డివైడ్ చేసుకున్నారు అనుకోమ్మా, అందులోంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఈసారి మెంబర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకో, ఆ మెంబర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేసినట్టు కాదు, అక్కడ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసినట్టు. అంటే ఇప్పుడు ABCD అనే నలుగురు ఉన్నారమ్మా, వీళ్ళు నలుగురు కూడా ఏం చేశారు అని చెప్పేసి అంటే కనుక నలుగురు కాంట్రిబ్యూట్ చేసి ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఈ కంపెనీ ఏం చేసింది, వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసినందుకు 4 ప్రాపర్టీలు కొన్నది. సో 4 ప్రాపర్టీలు ఒక్కొక్కరికి వీళ్ళు మెంబర్స్ అయినందుకు ఇచ్చేసింది. వీళ్ళు మెంబర్ అయినందుకు ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇచ్చేసిందంట. సో ఇప్పుడు వీళ్ళు పాపం ఈ కంపెనీలో మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. ఈ కంపెనీలో మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే అప్పుడు మనం ఏమంటున్నారమ్మా, ఇక్కడ మెంబర్షిప్ అనేది వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇప్పుడు ఏ అనేవాడు డి అనేవాడు ఇక్కడ ఈ అనేవాడికి సపోజ్ ఇక్కడ మెంబర్షిప్ అనేది ఇచ్చేసాడు, ట్రాన్స్ఫర్ చేసాడు అని చెప్పేసి అనుకుంటే ఇండైరెక్ట్ గా ఏం ట్రాన్స్ఫర్ చేసినట్టమ్మా,
అసెట్ అనేది ట్రాన్స్ఫర్ చేసినట్టు అని చెప్పేసి ట్రాన్స్ఫర్ కింద భావిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద కేసెస్ వేర్ ట్రాన్స్ఫర్ ఇన్ రిలేషన్ టు క్యాపిటల్ అసెట్ includes. So section 247 లో మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంక్లూడ్స్ లో వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఓకే, మా వెంకటలక్ష్మి, sir. ట్రాన్స్ఫర్ అంటే అర్థమైందమ్మా? Yes, sir. Advance. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. సో లాస్ట్ లో 2 పాయింట్స్ 6, 7 ఎక్కడ చూసాం మనం? 6, 7. House prop. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఎక్కడ చూసామమ్మా? డీమ్డ్ ఓనర్ కేసెస్ లో చూసామా? Yes, sir. సో మనల్ని డీమ్డ్ ఓనర్ కింద ట్రీట్ చేస్తున్నారంటే అవతల మనకి ఏం చేసినట్టు? ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినట్టే కదా. Yes, sir. సో మనం డీమ్డ్ ఓనర్ అయ్యామంటే వేరే వాడి ప్రాపర్టీ మనకి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అక్కడ డీమ్డ్ ఓనర్ లో కవర్ అవుతాం. ఇక్కడ ఎందులో కవర్ అవుతాం? ఎవడైతే మనకి ఇచ్చాడో వాడు ఎందులో కవర్ అవుతాడు? ట్రాన్స్ఫర్ లోకి వస్తాడు. ట్రాన్స్ఫర్ లోకి వస్తాడు. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. నెక్స్ట్ పేజ్ లో సెక్షన్ 47 చదవమ్మా. Transactions which are not regarded as transfer. సో 247 లో మనకి ఏమున్నాయమ్మా? ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్ చెప్తే సెక్షన్ 47 లో ఎక్స్క్లూజన్స్ గురించి మాట్లాడారంట. Yes, sir. చదువు. Section 247 defines the term transfer for the purpose of chargeability under the head capital gains. In certain circumstances, Section 47 specifically provides that the transactions are not regarded as transfer and accordingly not chargeable to tax under the head capital gains. The list of such transactions and the conditions to be fulfilled for claiming exemptions are described hereunder along with respect to clause numbers. ఓకే, ఇక్కడ 247 లో ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి చెప్తున్నాయి అన్ని కూడా చార్జబిలిటీ సెక్షన్ లో కవర్ అవుతాయమ్మా. అలా కవర్ అవ్వని ఆస్పెక్ట్స్ ఎందులో వస్తాయంటమ్మా? సెక్షన్ 47 లో మనకి వస్తాయని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, Yes, sir. రైట్. సో సెక్షన్ 47 లో ఎక్స్క్లూజన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎందులోకి ఎక్స్క్లూజన్స్ మాట్లాడుకుంటున్నామా? ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూజన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Yes, sir. ఇప్పుడు ఈ క్లాజెస్ తో చెప్తాడమ్మా. క్లాజెస్ గుర్తుపెట్టుకోవాలి సార్, వీలుంటే గుర్తుపెట్టుకోండి, ఏమీ కంపల్సరీ కాదు. అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్ చదువు ఫస్ట్. General distribution of a capital asset on total or partial partition of a HUF is not a transfer under section 47(1) clause 1. HUF పార్టిషన్ జరిగిందంట అమ్మా. HUF పార్టిషన్ అనేది జరిగిందంట. Yes, sir. HUF పార్టిషన్ జరిగి ప్రాపర్టీస్ అన్ని ఏం చేస్తారు? పంచుకుంటారు కదమ్మా ఫ్యామిలీ మెంబర్స్ Yes, అందరూ కూడా. Yes, sir. సో అలా పంచేసుకున్నారంట. పంచేసుకున్నప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తే ఎవరు ప్రాపర్టీని ఇస్తున్నట్టు? HUF ప్రాపర్టీని ఇస్తుంది కదమ్మా మెంబర్స్ అందరికీ. Yes, sir. అంటే ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు? HUF ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు. అలాంటప్పుడు ట్యాక్స్ ఎవరు కట్టాల్సి వస్తుంది? HUF. Yes, sir. అంతేనా? Yes, sir. కానీ దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాడమ్మా. అలాంటి పార్టిషన్ ఆఫ్ HUF టోటల్ కానీ పార్షియల్ పార్టిషన్ కానీ జరగడం ద్వారా HUF అనేది ఏం చేస్తున్నట్టమ్మా? అసెట్స్ ని పార్టిషన్ చేసి మెంబర్స్ కి ఇచ్చేస్తుంటే కనుక దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయము. ఎవరి చేతుల్లో? HUF చేతుల్లో. Yes, sir. ఓకే సార్, ఒకవేళ HUF చేతుల్లో నుంచి వచ్చిన అసెట్ ని మనం అమ్మేసుకుంటే అప్పుడు ట్యాక్స్ బిల్ అవుతుంది. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడ నుంచి తీసుకోవాలమ్మా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ HUF హోల్డ్ చేసినప్పటి నుంచి HUF ఎప్పటి నుంచి అయితే హోల్డ్ చేస్తుందో అప్పటి నుంచి కూడా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవాలి. మనం HUF నుంచి వచ్చిన అసెట్ ని మనం అమ్మేసినా సరే మనకి HUF ఎప్పుడైతే కొన్నదో అప్పటి నుంచి కూడా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఏం చేయాలంట? క్యాపిటల్ గెయిన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంతే కదా మా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. Yes, sir. కానీ HUF కు మాత్రం చేతిలో ఏ రోజు ట్యాక్స్ ఉండదంట.
Yes, sir. అంతేనా? Yes, sir. రైట్, నెక్స్ట్ చదువు. Transfer of a capital asset by way of gift or under a will or an irrevocable trust is not a transfer under Okay. section 47 subclause 3. Okay. So 47 clause 3. Transfer of a capital asset by way of gift or under a will or irrevocable trust is not regarded as transfer అంటున్నాడు. అంటే క్యాపిటల్ అసెట్ ఏదైనా సరే గిఫ్ట్ కానీ ఆర్ బై విల్ కానీ ఇర్రివోకబుల్ ట్రస్ట్ కానీ వెళ్ళింది అని చెప్పేసి అని అనుకుంటే కనుక దాన్ని దేని కింద రికార్డ్ చేయరంటమ్మా? Transfer. ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరంట. ఓకే, నెక్స్ట్ బాక్స్ లో ఉన్న పాయింట్స్ చదువు. This exemption shall not apply to transfer under a gift or an irrevocable trust of a capital asset being shares, debentures or warrants allotted by a company directly or indirectly to its employees under the employee stock option plan or scheme of the company offered to such employees in accordance with the guidelines issued by the central government in this behalf. ఓకే, ఇక్కడ ఇది దేని ఈ ప్రొవిజన్ దేనికి అప్లికబుల్ కాదంటమ్మా? ఎగ్జంప్షన్ షల్ నాట్ అప్లై టు ట్రాన్స్ఫర్ అండర్ గిఫ్ట్ ఆర్ an irrevocable trust. అమ్మ, irrevocable ట్రస్ట్ అంటే ఏంటమ్మా? రివోకబుల్ అంటే క్యాన్సలబుల్, ఇర్రివోకబుల్ అంటే నాన్ క్యాన్సలబుల్. Yes, sir. సో నాన్ క్యాన్సలబుల్ ట్రస్ట్ ప్రకారం నీకు ఏమైనా అసెట్ వచ్చినట్లయితే అక్కడ మనకి దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. Yes, sir. ఓకే, రైట్. సో ఒకవేళ ఈ ఈసాప్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్ ప్రకారం ఏమైనా వచ్చినట్లయితే వాటికి ఇది ఎక్సెప్షనల్ కేసులో మనకి చెప్తున్నాడు అమ్మా. 47(3) అనేది ఎక్సెప్షనల్ కేసులో మనకి మాట్లాడుతున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్, ఆఫ్ చేశాను. మా వంశిక Yes, sir. నెక్స్ట్ క్లాస్ చదువమ్మా. Transfer of capital asset being any work of art, archaeological, scientific or art collection, book, manuscript, painting, drawing, photograph or print to the government or a university or the nation or a national museum, national archives, national art gallery or any such other public museums or institution notified by the central government to be of national importance is not considered as transfer. ఓకే, ఇవన్నీ ఎక్కడో విన్నట్టు ఉన్నాయి కదమ్మా? Yes, sir. ఎక్కడ విన్నా? వర్క్ ఆఫ్ ఆర్ట్, ఆర్కియాలజికల్, సైంటిఫిక్ ఆర్ట్ కలెక్షన్, బుక్, మాన్యుస్క్రిప్ట్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, ఫోటోగ్రాఫర్, ప్రింట్, ఇవన్నీ ఎక్కడ విన్నావు? Capital asset exclusions. క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూజన్స్ లో పర్సనల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూజన్స్ లో ఇవి ఉన్నాయి. Yes, sir. అంటే ఇవి ట్రాన్స్ఫర్ చేసి ఇవి ఇంక్లూడ్స్ క్యాపిటల్ అసెట్. Yes, sir. అంతే కదా? వీటిని ట్రాన్స్ఫర్ చేస్తే దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ అసెట్. Capital asset. మరి ఇప్పుడు అలాగా క్యాపిటల్ అసెట్ అయినప్పుడు అది ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తే దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అంటున్నాడు. ఈవెన్ దో ఇట్ ఇస్ క్యాపిటల్ అసెట్ అయినా సరే అది ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ అవదంట. ఎవరికి సప్లై చేస్తే? Government ki, గవర్నమెంట్ కి, university, యూనివర్సిటీస్ కి, నేషనల్ National మ్యూజియం కి, Museum. నేషనల్ ఆర్చివ్స్ కి, నేషనల్ ఆర్ట్ గ్యాలరీ కి మనం గనక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ capital transfer. ట్రాన్స్ఫర్. దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయము అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్, Yes. నెక్స్ట్ పాయింట్ సార్. Reverse mortgage scheme, section 47, clause 16. Transfer of capital asset in a transaction of reverse mortgage by a scheme made by central government. Further, 1043 exemption, any lump sum amount or installments received under the scheme of reverse mortgage from a bank by senior citizens is not covered under the definition of transfer. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ మార్టిగేజ్ అంటే ఏంటమ్మా? తెలిసే ఏమైనా ఐడియా ఉందా రివర్స్ మార్టిగేజ్ అంటే? No, sir. రైట్, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదమ్మా, Yes, sir. ముసలి వాళ్ళు. Yes, sir. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరన్నా అప్పులు ఇస్తారమ్మా? ఇవ్వరు, sir. సో ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ గా ఖర్చులు వాళ్ళకే కదా ఉంటాయి, మొదలవుతాయి.
పిల్ల Yes. పెళ్ళని లేకపోతే అబ్బాయి చదువని ఇలాంటివన్నీ మొదలయ్యేది అప్పుడే కదమ్మా. వాళ్ళ ఆరోగ్యం బాగోకపోవడం గానీ, వాళ్ళకి లంసమ్ అమౌంట్ అవసరం అవ్వడం గానీ, ఇదంతా అవసరమయ్యేది అప్పుడే కదా! Yes, sir. ఇప్పుడు అలాగని చెప్పేసని బ్యాంక్‌కెళ్ళి లోన్ అడిగితే నువ్వెన్నాళ్ళు బతుకుతావో నాకు తెలీదు. అలాంటప్పుడు నేను లోన్ ఇవ్వనని చెప్పేసని వాళ్ళకి ఎవరు లోన్ ఇవ్వరు. Yes, sir. ఎంత ప్రాపర్టీ సెక్యూరిటీ పెట్టుకున్నా సరే బ్యాంకోళ్ళు లోన్ ఇవ్వడానికి ఇస్తాడా? ఇవ్వరు సార్. ఎందుకెవరు? ఆళ్ళకి రీపేమెంట్ కెపాసిటీ అనేది ఉండదు. ఒకటి ఏజ్ పర్టిక్యులారిటీలో అన్‌సర్టెనిటీ ఎక్కువ కాబట్టి. ఎస్ సార్. అంతే కదమ్మా! అవును సార్. సో, మరి అలాంటప్పుడు ఏం చేయొచ్చు అని చెప్పేసనంటే గనక, అలాంటి చోట మనం ఈ రివర్స్ మార్ట్‌గేజ్ స్కీమ్ అనేది ఉపయోగించుకోవచ్చంట. అలాంటి సీనియర్ సిటిజన్స్. ఏం చేస్తారంటే గనక వాళ్ళ ప్రాపర్టీ తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్‌కి ఏం చేస్తారంటే ఇంచుమించు సేల్ రైట్స్ అనేవి రాసి ఇచ్చేస్తారమ్మా. ఏం చేస్తారు? సేల్ రైట్స్ అనేవి రాసి ఇచ్చేస్తారు. సేల్ రైట్స్ ఎవరికిస్తాం? బ్యాంక్‌కి ఇస్తాం సార్. నార్మల్‌గా ఎవరికిస్తాం? ఇప్పుడు నేను నీకు అసెట్ అమ్ముతున్నాను అనుకోమ్మా. నేను అమ్మేటప్పుడు నీకు కంప్లీట్ సేల్ రైట్స్ అనేవి ఇచ్చేస్తాను. నువ్వేమన్నా చేసుకోవచ్చు. అవునా Yes, కదా! ఎస్ సార్. సో, అలాంటి సేల్ రైట్స్ అనేవి బ్యాంక్ ఇచ్చేస్తున్నారంట ఇక్కడ. ఎస్ సార్. దేనికోసం? వాళ్ళకి ఏదైనా లోన్ కావాలన్నా లోన్ తీసుకోవడానికి. ఎస్ సార్. ఓకే. సో, ఒకవేళ వాళ్ళు గనక ముసలి వాళ్ళు చనిపోతే ఏం చేస్తారమ్మా? అది వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటారు సార్. అది ఆ అసెట్‌ని సేల్ చేసే రైట్ ఎవరికుంది? బ్యాంక్ ఉంది ఇప్పుడు. ఎస్ సార్. డైరెక్ట్‌గా అమ్మేసి ఏం చేసుకుంటారంట? ఫండ్స్‌ని తీసుకుంటారు. ఫండ్స్‌ని లోన్ అకౌంట్‌కి అడ్జస్ట్ చేసుకుంటారంట. ఎస్ సార్. అర్థమైందా? సో, అర్థమైంది. అంటే నార్మల్‌గా అయితే గనక బ్యాంక్‌కి ఏదైనా ప్రాపర్టీ నువ్వు సీనియర్ సిటిజన్ కాదు. నువ్వు వెళ్లి బ్యాంక్ లోన్ అడిగావనుకోమ్మా. ఒక ఇల్లు కొనుక్కుంటాను సార్ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసని. వాళ్ళు ఏమడుగుతారు? సెక్యూరిటీ అడుగుతారు. ఎస్ సార్. సెక్యూరిటీకి ఏ రిజిస్ట్రేషన్ చేయిస్తారు? వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్. మార్ట్‌గేజ్ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్ కంప్లీట్ సేల్ రైట్స్ అనేవి తీసుకుంటున్నారు. ఎస్ సార్. సీనియర్ సిటిజన్స్ దగ్గర. ఎస్ సార్. సో, అలాంటి స్కీమ్‌ని ఏమంటారంటే అమ్మా రివర్స్ మార్ట్‌గేజ్ స్కీమ్. ఎస్ సార్. సార్ ఒకవేళ వాళ్ళు నార్మల్‌గా ప్రీపేమెంట్ అయిపోయింది సార్ వాళ్ళు తీసేసుకోవచ్చా సార్? తీసుకోవచ్చమ్మా. ఇప్పుడు అది ఎలాగంటే నీకు డబ్బులుండి నువ్వు రీపే చేసేస్తే ప్రాపర్టీ వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ ఈ లోపు సీనియర్ సిటిజన్ కూడా వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు చనిపోతే ఆ ప్రాపర్టీ అమ్మేసి సేల్ రైట్స్ ఎలాగా బ్యాంక్ దగ్గర ఉన్నాయి కాబట్టి అమ్మేసి ఆ డబ్బులు రికవర్ చేసుకుంటారమ్మా. ఎస్ సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. మరి రివర్స్ మార్ట్‌గేజ్‌లో సీనియర్ సిటిజన్ ఏ రైట్స్ ఇస్తున్నాడమ్మా? సేల్ రైట్స్ ఇచ్చేస్తున్నాడు సార్. అమ్మా మనం ఇక్కడ ట్రాన్స్‌ఫర్ డెఫినిషన్‌లో థర్డ్ పాయింట్ ఏముందమ్మా? సెకండ్ పాయింట్ ఏముందమ్మా? రిలింక్విష్‌మెంట్ ఆఫ్ ఎస్ సార్. ఎక్స్‌టింగ్విష్‌మెంట్ ఆఫ్ ఎనీ రైట్స్ దేరిన్ అని చెప్పేసని అన్నాడు. అంటే ఏదైనా ప్రాపర్టీ మీద మీరు రైట్స్ వదులుకున్నా సరే అని చెప్పేసని అంటున్నాడు. అంటే సేల్ రైట్స్ వదులుకోవడం అంటే ఇస్ ఇట్ ట్రాన్స్‌ఫర్ ఆర్ నాట్? ఎస్ సార్. ట్రాన్స్‌ఫర్‌లోకి వస్తదా రాదా? వస్తుంది సార్. మరి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే మార్ట్‌గేజ్ చేశారో రివర్స్ మార్ట్‌గేజ్‌లో అక్కడ మనకి ఏం చేశారమ్మా? లోన్ అనేది ఇక్కడ తీసుకున్నారు రివర్స్ మార్ట్‌గేజ్‌లో వాళ్ళు ప్రాపర్టీని ఏం చేసినట్టు? ట్రాన్స్‌ఫర్ చేసినట్టే కదా! ఎక్స్‌టింగ్విష్‌మెంట్ ఆఫ్ ఎనీ రైట్. ఎస్ సార్. సో, అలాంటప్పుడు ఆర్ దే లయబుల్ ఫర్ ది టాక్స్? టాక్స్ లయబుల్ చేస్తున్నారా అంటే? నో సార్. ఎందుకు చేయట్లేదమ్మా? ఎందుకంటే రివర్స్ మార్ట్‌గేజ్ అనే దాన్ని ఇక్కడ ఎక్స్‌క్లూజన్స్‌లో చెప్పారు. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్. సాయిరామ్. అమ్మ సాయిరామ్ వినిపిస్తుందమ్మా? ఓకే. మణికంఠ. ఎస్ సార్. అర్థమైందమ్మా సో ఫార్? అర్థమైంది సార్. సో, అర్థమైతే కనుక నెక్స్ట్ సి పాయింట్ చదవమ్మా. ట్రాన్స్ఫర్ బిట్వీన్ హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ సెక్షన్ 47(4) and section 47(5). Transfer of capital asset by holding company to its wholly owned subsidiary company is exempt if the following two conditions are fulfilled. A. The holding company or its nominees should hold the whole of the share capital of the subsidiary company.
The subsidiary company should be a Indian company. Second one, transfer of a capital asset by subsidiary company to its holding company is exempt if the following conditions are fulfilled. ఓకే. సో ఫస్ట్ పాయింట్ చూద్దాం, తర్వాత సెకండ్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ కేస్ లో ఏమంటున్నాడమ్మా, హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి అసెట్ ట్రాన్స్ఫర్ అయితే అంటున్నాడు. Yes, sir. ఓకే, హోల్డింగ్ సబ్సిడరీ అంటే తెలుసమ్మా నీకు? Yes, sir. ఏంటమ్మా? Holding company, subsidiary company అంటే more than 51% shares hold చేస్తే holding మోర్ దాన్ 51%, sir. 51% ఎవరు హోల్డ్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఏ కంపెనీ లిమిటెడ్ అనేది బి కంపెనీ లిమిటెడ్ లో షేర్స్ ఉన్నాయంట. ఏ లిమిటెడ్ కి బి లిమిటెడ్ లో ఎంత? మోర్ దాన్ 51% ఉన్నాయంట. ఎవరు హోల్డింగ్ కంపెనీ అవుతారు? ఏ హోల్డింగ్ కంపెనీ అవుతుంది, సార్? హోల్డింగ్ కంపెనీ. బి సబ్సిడరీ కంపెనీ. బి ఏమవుద్ది? సబ్సిడరీ కంపెనీ. సబ్సిడరీ కంపెనీ. ఓకే. ఎస్ సార్. రైట్. ఇక్కడ హోల్డింగ్ సబ్సిడరీ అయితే చాలా? నో సార్, 2 కండిషన్స్ ఫుల్ఫిల్ హోల్లీ చేయాలి. ఓన్ సబ్సిడరీ అన్నాడు అక్కడ. ఓకే, Yes, 2 sir. కండిషన్స్ ఏంటవి? 2 కండిషన్స్ ఏంటమ్మా? The holding company or its nominee should hold the whole of the share capital of the subsidiary company. అంటే ఇక్కడ 51% సరిపోద్దా? No sir, whole of the share capital అన్నారు. అంటే 100% 100%. ఎక్వైర్ చేయాలి. బి Yes, sir. లిమిటెడ్ లో 100% షేర్స్ కూడా ఎవరి దగ్గర ఉండాలంట? ఏ దగ్గర ఉండాలి సార్? ఏ లిమిటెడ్ దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఏమవుద్ది, ఇక్కడ చెప్పిన హోల్లీ ఓన్డ్ బి లిమిటెడ్ అనేది హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ అవుతుందమ్మా. లేకపోతే హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ అవుతుందా? అవ్వదు సార్. సో హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ అయితే కనుక ఇక్కడ ఏం చేయొచ్చు అంటమ్మా, ఏ లిమిటెడ్ నుంచి బి లిమిటెడ్ కి అసెట్స్ అనేవి ఏం చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా ట్రాన్స్ఫర్ చేసినా సరే ఆ ట్రాన్స్ఫర్ ని ఏం చేయరంట, ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరంట. సార్ ఎన్ని అసెట్లు వెళ్ళిపోయినా సరే ట్రాన్స్ఫర్ అవ్వదా? అంటే అసెట్ ఏ లిమిటెడ్ నుంచి బి లిమిటెడ్ కి వెళ్ళిపోయింది సార్, అప్పుడు అసెట్ అవ్వలా, అసెట్ ట్రాన్స్ఫర్ అవుదా అంటే అవ్వదంటమ్మా. ఎస్ సార్. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్ సార్. ట్రాన్స్ఫర్ అవ్వనప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా? నో సార్, కట్టవద్దు సార్. కట్టాల్సిన అవసరం నో సార్. లేదు. అంతే కదమ్మా. ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఒక విషయం చెప్పు, నార్మల్ గా ఒక కంపెనీలో 100% ఒక పర్సన్ ఒక కంపెనీ హోల్డ్ చేయొచ్చా? అట్లీస్ట్ 2 మెంబర్స్ ఉండాలా? హోల్డ్ చేయొచ్చు 1 month సార్. 100% ఒక ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ లో హోల్డ్ చేసేచ్చా? మినిమం ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉండాలమ్మా? అది లిమిటెడ్ కంపెనీ అన్నాను, ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉండాలి? మినిమం 2 ఉండాలి సార్. ప్రైవేట్ మినిమం 2, పబ్లిక్ పబ్లిక్ మినిమం అయితే మినిమం 7 సార్. 7. మినిమం 7 మెంబర్స్ ఉండాలి. మరి 100% హోల్డింగ్ జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా? ఉండదు సార్. మరి ఎలా చెప్తున్నాడు ఇక్కడ 100% హోల్డింగ్ జరిగితే కనుక అని చెప్పేసని? అంటే మీకు ఎగ్జామ్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ ని ఎక్స్క్లూడ్ చేయకుండా ఏదో ప్రొవిజన్ పెట్టి, కానీ ఇక్కడ మాత్రం ప్రొవిజన్స్ లో ఎలా చెప్పి చేస్తున్నాడా అని చెప్పేసానంటే, ఇక్కడ 100% హోల్డ్ చేయడం అంటే అక్కడ జాగ్రత్త చదివితే కండిషన్స్ ఏం చెప్పాడమ్మా, ది హోల్డింగ్ కంపెనీ ఆర్ ఇట్స్ నామినీస్ అని అన్నాడు. జనరల్ గా ఏమంటారంటే మిగతా ఇప్పుడు కంపెనీ ఒకటి ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఏదో నామకే వాస్తే 1 షేర్ 2 షేర్స్ ఇస్తారమ్మా. ఓకే, అది కూడా ఎవరి తరపున హోల్డ్ చేస్తారు? వాళ్ళు హోల్డింగ్ కంపెనీ ద్వారా ఏ లిమిటెడ్ తరపున వాళ్ళు హోల్డ్ చేస్తారన్నమాట. డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపెనీ అనేది ఏం చేస్తుందంటమ్మా, ఇక్కడ కంపెనీ పేరు మీద వాళ్ళ పేరు మీద ఉంటది, కంపెనీ పేమెంట్ అని చేస్తుంది. సో అక్కడ ఏం చేస్తున్నారంటే కనుక కంప్లీట్ గా అక్కడ 100% అనేది అయ్యే పని కాదు. కాబట్టి ఏం చెప్తున్నారమ్మా, కంపెనీస్ అక్కడ మనకి ఇక్కడ ఏ లిమిటెడ్ అండ్ ఇట్స్ నామినీస్, ఏ లిమిటెడ్ నామినీస్ అందరూ కలిపిన హోల్డింగ్ ఎంత ఉండాలంటమ్మా, 100% అనేది ఉండాలి. అలా ఉంటే కనుక హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి నువ్వేం చేసుకోవచ్చు, అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంట. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే దాన్ని ఏంటి ట్రీట్ చేయాలంటమ్మా, ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయరు. సపోజ్ ఇక్కడ మనకి 51% ఉందనుకోమ్మా, ఒక 100 crores ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీ ఏ లిమిటెడ్ నుంచి బి లిమిటెడ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే,
సో వాట్ ఈస్ యువర్ సజెషన్? నీ సజెషన్ ఏంటి చెప్పు. అప్పుడు అది ట్యాక్స్ ట్రాన్స్ఫర్ ప్లానింగ్ ట్రీట్ బేస్ చేస్తాం సార్. చేసుకుని మనకి నీ సజెషన్ చెప్పమ్మా. అప్పుడు అది ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేస్తాం సార్. ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేసి ట్యాక్స్ కట్టేసి చేస్తావు, కానీ ప్లానింగ్ చెప్పమంటున్నాను. నీ దగ్గరికి వచ్చాడమ్మా క్లయింట్, ఏ లిమిటెడ్ Yes, sir. ఉంది సార్, ఏ లిమిటెడ్ కి సబ్సిడీ ఉంది సార్, 51% హోల్డింగ్ ఉంది సార్ అక్కడ మనకి, ఈ బి లిమిటెడ్ కి మనం అసెట్ ట్రాన్స్ఫర్ చేయాలి సార్, ఏ లిమిటెడ్ నుంచి బి లిమిటెడ్ కి అసెట్ వెళ్ళాలి సార్ అని చెప్పేసి చెప్పాడు. ఓకే సార్. అమ్మా అర్థమైందా? అప్పుడు ట్యాక్స్ కట్టకుండా చేయడానికి ట్రై చేయండి అని అంటాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏ సజెషన్ ఇస్తావు? ఆ రిమైనింగ్ పర్సెంటేజ్ కూడా హోల్డింగ్ కంపెనీ పర్సన్స్ ని బై చేయమని ఎక్వైర్ చేసేయమంటాం. సో హోల్డింగ్ కంపెనీ ఏ లిమిటెడ్ ఏం చేయాలమ్మా, మొత్తం 100% ఎక్వైర్ 100%. చేసేయాలి. ఫస్ట్ ఎక్వైర్ చేసిన Yes, sir. తర్వాత ఏం జరగాలి? ఈ ట్రాన్స్ఫర్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి సార్. చేసేయాలి. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో మరి హోల్డింగ్ టు సబ్సిడరీ గురించి చూసాం. మరి సబ్సిడరీ టు హోల్డింగ్ వెళ్తే అది ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయాలి సార్. ఇంకా చూడలేదు. ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయాలా? సబ్సిడరీ నుంచి హోల్డింగ్ కి వెళ్తే నో సార్, ఏమో చూడాలి సార్. ఇక్కడ కండిషన్స్ చెప్పాడు, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే అని అన్నాడు. ఎస్ ఓకేనా? సార్. ఎస్ సార్. ఆ కండిషన్స్ ఏంటి? నెక్స్ట్ పేజ్ లో ఉన్నాయి, చదువమ్మా. The whole of the share capital of the subsidiary company is held by the holding company. ఓకే The holding company should be an Indian company. ఓకే. ఇక్కడ ఇక్కడ కూడా సెకండ్ కండిషన్ ఉందమ్మా. సెకండ్ కండిషన్ చెప్పలేదు, 100% హోల్డ్ చేయాలని మాత్రం చెప్పాను. సెకండ్ కండిషన్ ఏంటి ఇక్కడ? సబ్సిడరీ కంపెనీ షుడ్ బి ఇన్ ఇండియన్ కంపెనీ. ఎప్పుడు Yes sir. అమ్మ ఇక్కడ 2 చోట్ల 2 పాయింట్లోనే రిసీవింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ కంపెనీ అవ్వాలని అంటాడు. ఫస్ట్ పాయింట్ లో రిసిపియంట్ కంపెనీ ఎవరు? Indian company sir. ఫస్ట్ పాయింట్ లో రిసీవింగ్ కంపెనీ ఎవరు? Indian company sir. సబ్సిడరీ కదమ్మా, హోల్డింగ్ నుంచి సబ్సిడరీకి వెళ్తుంది కదా. Yes sir. అలాంటప్పుడు ఇక్కడ సబ్సిడరీ కంపెనీ ఏమై ఉండాలి? సబ్సిడరీ కంపెనీ ఇండియాలో ఉండాలి సార్. ఇండియన్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. రిసీవింగ్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. అంటే మనకి ఇండియన్ బెనిఫిట్ పొందాలి ఎలాగోలాగా. ఎస్ సార్. ఓకే రైట్. సెకండ్ పాయింట్ లో ది హోల్ ఆఫ్ ది షేర్ క్యాపిటల్ సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీయా, సబ్సిడరీ కంపెనీ నుంచి హోల్డింగ్ కంపెనీయా? సబ్సిడరీ టు హోల్డింగ్ సార్. అలాంటప్పుడు ఇక్కడ ఏ కంపెనీ, ఇక్కడ హోల్డింగ్ సబ్సిడరీకి 100% నుండి తీరాలి. ఇక్కడ ఏ కంపెనీ ఇండియన్ కంపెనీ అవ్వాలి? ఫస్ట్ కండిషన్ లోనే సార్. ఫస్ట్ కండిషన్ లో సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ నుంచి సబ్సిడరీకి వెళ్తుంది కాబట్టి రిసిపియంట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. ఎస్ సార్. సెకండ్ కేసులో సబ్సిడరీ నుంచి హోల్డింగ్ కి అసెట్ వెళ్తుంది. ఎస్ సార్. అప్పుడు హోల్డింగ్ కంపెనీ 100% హోల్డ్ చేయడమే. ఎస్ సార్. ఇక్కడ రిసిపియంట్ కంపెనీ ఎవరు? హోల్డింగ్ కంపెనీ సార్. హోల్డింగ్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి సార్. ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. ఇప్పుడు యుఎస్ లో కంపెనీ ఉందమ్మా, ఇక్కడ దానికి సబ్సిడరీ ఇండియా కంపెనీ ఉంది. ఓకే సార్. ఈ యుఎస్ కంపెనీ నుంచి ఇండియన్ కంపెనీకి అసెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే సార్. అమ్మా ఇక్కడ యుఎస్ లో ఉన్న హోల్డింగ్ కంపెనీ నుంచి ఇండియాలో ఉన్న సబ్సిడరీ కంపెనీకి అసెట్ ట్రాన్స్ఫర్ అవుతుందంట. అప్పుడు రిసిపియంట్ కంపెనీ ఏమై ఉండాలి? ఇండియన్ కంపెనీ. ఎస్ సార్. అండ్ అక్కడ 100% హోల్డ్ చేయాలి. ఎవరు? హోల్డింగ్ కంపెనీ యుఎస్ కంపెనీ ఏం చేయాలి? ఇండియాలో కంపెనీని 100% హోల్డ్ చేయాలి అలాంగ్ విత్ ఇట్స్ నామినీస్. ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైందమ్మా? 2 చోట్ల రిసిపియంట్ కంపెనీ ఏమై ఉండాలి? ఇండియన్ కంపెనీ అయి ఉండాలి సార్. ఓకే. అదే ఇప్పుడు ఇండియన్ కంపెనీ యుఎస్ లో ఉన్న కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇండియన్ కంపెనీ హోల్డింగ్ కంపెనీ, ఇక్కడ యుఎస్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ. అది ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేస్తాం సార్. ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తాం. 100% హోల్డ్ చేసింది ఇండియన్ కంపెనీ. హోల్డ్ చేసినప్పటికీ ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయాలి సార్. ఎందుకంటే రిసిపియంట్ ఎవరు? రిసిపియంట్ కంపెనీ ఎవరు? అవుట్ సైడ్ ఇండియన్ కంపెనీ సార్. ఫారెన్ కంపెనీ. ఇండియన్ కంపెనీ కాదు కాబట్టి ఇక్కడ కండిషన్స్ సాటిస్ఫై చేయలేము. సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో హోల్డింగ్ అండ్ సబ్సిడరీ మధ్య ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మనం ఇచ్చే సజెషన్ ఎలా ఉండాలి? 100% ఎక్వైర్ చేసేది. హోల్డింగ్ కంపెనీ షుడ్ ఎక్వైర్ 100% అలాంగ్ విత్ ఇట్స్ నామినీస్. ఎస్ సార్. ఓకే.
అండ్ అక్కడ రిసిపియంట్ కంపెనీ అసెట్ రిసీవ్ చేసుకున్న కంపెనీ ఏమై ఉండాలి? ఇండియన్ కంపెనీ అయ్యి ఉండాలి సార్. ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. సో ఆ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే ట్రాన్స్ఫర్ ని ట్యాక్సిబుల్ చేయండి సార్. ట్రాన్స్ఫర్ ని ట్రీట్ చేయండి సార్. ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయము అని చెప్పేసి అని చెప్పాను. ఓకే ఓకే సార్. నెక్స్ట్ Amalgamation of companies, section 47(6). ఓకే Transfer of a capital asset in a scheme of amalgamation by amalgamating to amalgamated company is exempt if the amalgamated company is an Indian company. ఓకే ఒకసారి రాపం. వాట్ ఈస్ అమాల్గమేటెడ్ కంపెనీ, వాట్ ఈస్ అమాల్గమేటింగ్ కంపెనీ? Amalgamating ఏ అంటే లిమిటెడ్, బి లిమిటెడ్ రెండు Companies. కలిపి ఏబి లిమిటెడ్ అవుతున్నాయి అనుకోమ్మా. yes sir. ఇప్పుడు ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ ని ఏమంటాం? Amalgamating company sir. అమాల్గమేటింగ్ కంపెనీస్. ఓకే Yes, sir. దీన్ని ఏమంటాం? Amalgamated company. అమాల్గమేటెడ్ కంపెనీ. ఓకేనా? Okay sir. కాకపోతే ఇక్కడ అమాల్గమేటింగ్ కంపెనీస్ నుంచి అసెట్ కనుక అమాల్గమేటెడ్ కంపెనీ ట్రాన్స్ఫర్ అయింది అంటే కనుక ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ నుంచి అసెట్ ఇక్కడ ఏబి లిమిటెడ్ ట్రాన్స్ఫర్ అయిందంటే దట్ ఈస్ నాట్ రికార్డెడ్ as ట్రాన్స్ఫర్. దాన్ని దేని కింద రికార్డ్ చేయరంటమ్మా? ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరంట. Yes sir. కాకపోతే ఈ కొత్తగా Indian ఏర్పడిన కంపెనీ ఇండియాలో ఉండాలి సార్. అమాల్గమేటెడ్ కంపెనీ ఏమై ఉండాలంట? ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. ఇండియన్ కంపెనీ అయి ఉండాలంట. అమాల్గమేటెడ్ కంపెనీ షుడ్ బి ఇండియన్ కంపెనీ. ఇండియన్ కంపెనీ. అయితే కనుక మనకి ఏముంటుందమ్మా? దట్ ఈస్ నాట్ రికార్డెడ్ as ట్రాన్స్ఫర్. ఓకే నెక్స్ట్ అమాల్గమేషన్ అంటే ఏంటి అనేది చెప్పాడమ్మా, బాక్స్ లోనే చదువు ఒకసారి. According to section 2(1)(b), amalgamation in relation to companies means the merger of one or more companies with another company, or సో వన్ ఆర్ merger మోర్ of two or కంపెనీస్ more- ని ఇంకో కంపెనీతో కలపడాన్ని ఏమంటున్నాడమ్మా? అమాల్గమేషన్ అని చెప్పేసి అంటున్నాడు, మర్జర్. yes sir. ఓకే నెక్స్ట్ The merger of two or more companies to form a new company. రెండు కంపెనీలు కలిపి కొత్త కంపెనీ ఫామ్ చేయొచ్చు. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ కలిపి ఏబిఐ అని. అలా కాకుండా వన్ ఆర్ మోర్ కంపెనీస్ విచ్ అనదర్ కంపెనీ అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీలో ట్రై అయిపోతుంది. ఇప్పుడు ఏ లిమిటెడ్ ఉంది, ఏ లిమిటెడ్ వెళ్ళి బి లిమిటెడ్ లో కలిసిపోతుంది, ఏ లిమిటెడ్ క్లోజ్ అయిపోతుంది, బి లిమిటెడ్ కంటిన్యూ అయిపోతుంది. yes sir. అర్థమైందా? yes sir. yes. రైట్. సో రెండు కేసులు చెప్తున్నాడు. నెక్స్ట్ The company or companies which so merge is known as amalgamating company, or companies and the company with which the merger takes place, or new company which is formed as a result of the merger is known as amalgamated company. Any such merger will be treated as amalgamation only if the following occur by virtue of amalgamation. ఓకే అంటే కొన్ని కండిషన్స్ చెప్తున్నాడు. ఆ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితేనే దాన్ని ఏమంటున్నాడమ్మా? Amalgamation means అమాల్గమేషన్ అంటాడంటే ఏంటవి? all the property of the amalgamating company or companies should become the property of the amalgamated company. టోటల్ గా అమాల్గమేటింగ్ కంపెనీస్ ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ ఉన్నాయి కదా, ఆ రెండు Yes, sir. కంపెనీల యొక్క మొత్తం అసెట్స్ అన్ని కూడా ఏమివ్వాలంట? కొన్ని Amalgamated అసెట్స్ ఆగిపోవడం, company కొన్ని అసెట్స్ ట్రాన్స్ఫర్ అవడం కాకుండా అన్ని అసెట్స్, అన్ని ప్రాపర్టీస్, ఆల్ ది ప్రాపర్టీ ఆఫ్ ది అమాల్గమేటింగ్ కంపెనీ షుడ్ బి. amalgamated company transfer అవ్వాలి. అంటే రెండు కంపెనీలు తీసి ఒక కంపెనీ పెడుతున్నట్టు ఉండాలి. అంతేగాని కొన్ని అసెట్లు అమ్మేసి కొన్ని అసెట్లు తీసేసి అది తీసుకురావడం కాదు, కొన్ని అసెట్లు ఆపేసి తీసుకురావడం కాదు. అర్థమైందా? అన్ని అసెట్స్ కూడా ఈ అసెట్ జస్ట్ కంపెనీ పేరు మారాలి. ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ రెండు చెప్పేసి రెండు కలిపి ఏబి లిమిటెడ్ అని పెట్టేసి ఉంచాలి. అంటే ప్రాపర్టీస్ అన్ని కూడా అలాగే ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంతేనమ్మా? అంతే సార్. రైట్. నెక్స్ట్ All the liabilities of the amalgamating company or company should become the liabilities of the amalgamated company. అమాల్గమేటింగ్ కంపెనీస్ యొక్క ఏమంటారు? Liabilities లైబిలిటీస్ అన్ని కూడా ఇక్కడ ఈ Amalgamation. కంపెనీకి లైబిలిటీస్ అయ్యి ఉండాలి, కొత్త కంపెనీకి. నెక్స్ట్ Yes, sir. Shareholders holding not less than 75% in value of the shares other than those shares already held therein immediately before the amalgamation by the amalgamated company, its nominee or its subsidiary in the amalgamation company, or companies should become shareholders of the amalgamated company. ఓకే. ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఆఫ్ ది నాట్ లెస్ దాన్ 75% అంటే పాత కంపెనీల్లో
75% ఆఫ్ ది షేర్ హోల్డర్స్ ఖచ్చితంగా ఎందులో రావాలి, ఇందులోకి కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. అర్థమైందా? అంటే ఇప్పుడు కొత్త Yes, sir. షేర్లు ఇష్యూ చేశారు అనుకో, ఎంతకు మించకూడదు 25% కన్నా మించకూడదు సార్. అది. సో ఆ కంపెనీలో షేర్స్ హోల్డర్స్ 75% మినిమం ఇక్కడ ఈ షేర్ ఇందులో కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. సో నెక్స్ట్ ఈ ఎగ్జంప్షన్స్ ఫర్ షేర్ హోల్డర్స్ కదమ్మా, అది కూడా చదివే. ఎగ్జంప్షన్ ఫర్ షేర్ హోల్డర్స్. ఒక నిమిషం. ఇప్పుడు కంపెనీలు కంపెనీలు రెండు అమల్గమేట్ అవుతున్నాయమ్మా. షేర్ హోల్డర్స్ ఏమవుతారమ్మా? ఇప్పుడు ఆ కంపెనీలో షేర్స్ ఉంటాయి కదా, ఏ లిమిటెడ్ లో షేర్స్, బి లిమిటెడ్ లో షేర్స్. ఎస్ సార్. ఏ లిమిటెడ్ లో షేర్స్, బి లిమిటెడ్ లో షేర్ హోల్డర్స్ వాళ్ళు షేర్స్ వదిలేసుకుంటే కొత్త కంపెనీలో షేర్స్ ఇస్తారు మీకు, ఏబి లిమిటెడ్ షేర్స్. ఎస్ సార్. అంతే కదమ్మా? అంతే సార్. ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ వాళ్ళ అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏబి లిమిటెడ్ కి దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు, ఎందుకంటే అమాల్గమేషన్ సార్ అని చెప్పేసి అన్నప్పుడు అమాల్గమేషన్ ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే అమాల్గమేషన్ అవుతుంది. అలా అమాల్గమేషన్ లో ఉన్నప్పుడు అమాల్గమేటెడ్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయితే కనుక దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అన్నారు. ఏ లిమిటెడ్ కి, బి లిమిటెడ్ కి మళ్ళీ ట్యాక్స్ పడుస్తారు అని చెప్పేసి అన్నారు. ఎస్ సార్. ఇప్పుడు ఏ లిమిటెడ్ లో షేర్ హోల్డర్ ఉంటాడో, బి లిమిటెడ్ లో షేర్ హోల్డర్ ఉంటాడు, వాళ్ళకి ఏం చేస్తారమ్మా? ఏ లిమిటెడ్ షేర్స్ క్యాన్సిల్ చేస్తారు, బి లిమిటెడ్ షేర్స్ క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళకి కొత్తగా ఏం అలాట్ చేస్తారు? న్యూ కంపెనీ ఫామ్ అయిందో షేర్స్ ఇష్యూ ఏబి చేస్తారు. లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఫామ్ అయిందో దాని షేర్స్ అనేవి అలాట్ చేస్తారు. మరి ఏ లిమిటెడ్ షేర్స్ నువ్వేం చేస్తున్నావు? వదులుకుంటున్నావు లేదా? ఎస్ సార్. రిలింగ్విష్మెంట్ ఆర్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎనీ రైట్ వదులుకుంటే ఏమవుద్ది? ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఎస్ సార్. అవ్వకపోతే ఏం చేయాలి? స్పెసిఫిక్ గా చెప్పాలి. ఎస్ సార్. అంతేనమ్మా? ఎస్ సార్. రైట్. ఎగ్జంప్షన్స్ ఫర్ షేర్ హోల్డర్స్ చదవమ్మా. Exemption for shareholders, section 47(7). Transfer of capital asset being shares held by a shareholder in the amalgamating company is exempt if the following two conditions are fulfilled. The transfer is made in consideration of allotment to him of any shares in the amalgamated company, except where the amalgamated company itself is the shareholders and the amalgamated company is an Indian company. సో ఏమంటున్నాడమ్మా? ఇక్కడ రెండు కండిషన్లు కనుక సాటిస్ఫై చేస్తే ఆ షేర్ హోల్డర్స్ కి అమాల్గమేటింగ్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కి ఆ షేర్లు తీసేసి అమాల్గమేటెడ్ కంపెనీలో ఉన్న షేర్స్ ఇస్తారు. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ ని దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఎప్పుడంట? ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడమ్మా? The transfer is made in consideration of allotment. కన్సిడరేషన్ కింద మనం అమాల్గమేటింగ్ కంపెనీ షేర్స్ తీసేసుకుని మనం ఏ షేర్స్ ఇవ్వాలి? కేవలం షేర్స్ మాత్రమే ఇవ్వాలమ్మా. Yes, sir. షేర్స్ మాత్రమే అక్కడ కన్సిడరేషన్ కింద ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్, కొత్తగా ఫామ్ అయ్యే కంపెనీ ఏమై ఉండాలి? ఇండియన్ కంపెనీ అయి ఉండాలి సార్. ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. ఇది ప్రతిసారి ఇది ఉంటదమ్మా. ఓకే. సో మామూలుగా అయితే కనుక హోల్డింగ్ అండ్ సబ్సిడరీలో రిసీవింగ్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే అమాల్గమేషన్ లో కూడా రిసీవింగ్ కంపెనీ. ఇక్కడ కూడా ఏంటి, ఎవరైతే అమాల్గమేటెడ్ కంపెనీ అంటే ఇక్కడ ఏ కంపెనీ అయితే కొత్తగా ఫామ్ అవుతుంది, షేర్స్ అనేవి మనకు వస్తున్నాయో ఆ కంపెనీ ఏమై ఉండాలి? ఇండియన్ కంపెనీ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. సో నెక్స్ట్ డీమర్జర్ చదవమ్మా. Demerger, section 47(6)(b) and section 47(6)(d). Transfer of a capital asset in a demerger by the demerged company to the resulting company is exempt if the resulting company is an Indian company. Transfer or issue of shares by the resulting company in a scheme of demerger to the shareholders of the demerged company in consideration of the demerger is exempt. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ ఇన్ ఏ డీమర్జర్. డీమర్జర్ అంటే ఏది ఉందమ్మా? రెండు కంపెనీలు, ఒక కంపెనీ రెండు కంపెనీల కింద స్ప్లిట్ అవ్వడం. Yes, sir. ఓకే. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ ఇన్ ఏ డీమర్జర్ బై డీమర్జ్డ్ కంపెనీ టు ద రిజల్టింగ్ కంపెనీ. ఇప్పుడు ఏ లిమిటెడ్ ఉందనుకోమ్మా, ఏ లిమిటెడ్ ఎలా స్ప్లిట్ అవుతుంది అంటే ఏ లిమిటెడ్ గా ఉంటా కంటిన్యూ అవుతుంది. ఇందులోంచి కొన్ని అసెట్స్ తీసేసి బి లిమిటెడ్ అని చెప్పేసి తీసుకొస్తారు. Yes, sir. సో ఇక్కడ ఏ లిమిటెడ్ ని డీమర్జ్డ్ కంపెనీ అంటారు, ఈ రెండింటిని రిజల్టింగ్ కంపెనీస్ అని చెప్పేసి అంటారు. ఏమంటారమ్మా?
రిజల్టింగ్ Resulting కంపెనీ. company. ఇది డీమర్జ్డ్ కంపెనీ. అర్థమైందా? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు డీమర్జ్డ్ కంపెనీ టు ద రిజల్టింగ్ కంపెనీ ఈజ్ ఎగ్జాంపుల్. అంటే అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఇక్కడ నుంచి డీమర్జ్డ్ కంపెనీ నుంచి రిజల్టింగ్ కంపెనీకి అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కంపెనీ ఏమవుతున్నాడమ్మా? ఎగ్జాంప్టెడ్. దట్ ఈస్ రిజల్టింగ్ కంపెనీ ఈజ్ ఎగ్జాంప్టెడ్. Yes, sir. అర్థమైందా? కాకపోతే Resulting కండిషన్ ఏం company, పెడతాడు? resulting company, Indian company అయ్యి ఉండాలి. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ? Resulting company, sir. సో రిజల్టింగ్ కంపెనీ ఇక్కడ మనకు పైన కూడా చూసాం ఏమనుంది, ఎవరు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు. అంటే అక్కడ ఆ పర్టికులర్ గా చెప్తున్నాడు కానీ మనం చూస్తే కనుక కంపారిజన్ చూస్తే కనుక అమాల్గమేషన్ కంపెనీ అమాల్గమేషన్ లోని సబ్సిడరీ హోల్డింగ్ లో కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏమై ఉండాలి? Indian company అయ్యి ఉంటుంది, sir. సో ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? Resulting company, sir. కాబట్టి రిజల్టింగ్ కంపెనీ ఏమై ఉండాలి? Indian company అయ్యి ఉండాలి, sir. ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. నెక్స్ట్, Yes, sir. transfer or issue of shares by resulting company in a scheme of demerger to the shareholders of the demerged company in consideration of demerger is exempt. Resulting company వస్తుందంటే resulting company షేర్ హోల్డర్స్ ఎవరు ఉంటారమ్మా? Demerged company ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు, sir. డిమర్జెడ్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్సే ఈ రిజల్టింగ్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కూడాని. అంటే ఈ షేర్స్ ఎవరికి అలాట్ చేస్తారు? రిజల్టింగ్ కంపెనీలో ఉన్న షేర్స్ Demerged company ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్యూ చేస్తారు. షేర్ హోల్డర్స్ కి అలాట్ చేస్తారు. అంతే కదమ్మా? Yes, sir. Yes, సో sir. వీళ్ళు షేర్ హోల్డర్స్ ఏదైతే వదులుకుంటున్నారో ఆ రైట్స్ వదులుకోవడం వల్ల కొత్త కంపెనీ ఫామ్ అయ్యి కొత్త కంపెనీకి కన్సిడరేషన్ గా కొత్త షేర్లు ఇష్యూ అవుతున్నాయి. అలా ఇష్యూ అయితే కనుక దాన్ని కూడా దేని కింద రికార్డ్ చేయను అంటున్నాడమ్మా? ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయను అని చెప్పేసి అంటున్నాడమ్మా. Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్న కండిషన్స్ మళ్ళీ ఇక్కడ సేమ్ రిపీట్ అవుతాయమ్మా. ఓకే, రైట్. ఆఫ్ చేశాను. నెక్స్ట్ రమ్య. అమ్మా రమ్య. అమ్మా కేఎస్విఎస్ రమ్య వినిపిస్తుందమ్మా? సార్ నెట్వర్క్ సరిగ్గా లేదు సార్. నెట్ సరిగ్గా లేదమ్మా. ఓకే. మానస. సార్ నెక్స్ట్ జీ పాయింట్ చదవమ్మా. debentures, bonds, government securities and preference shares. ఓకే. Any transfer by an individual by way of redemption of sovereign gold bonds issued by the RBI under the Sovereign Gold Scheme 2015 shall be exempt. Section 47, subsection 7, clause C. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇండివిజువల్ సావరెన్ గోల్డ్ బాండ్స్ కనుక ఇవి ఏదైనా స్కీమ్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అక్కడ సావరెన్ గోల్డ్ స్కీమ్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దట్ ఈస్ ఎగ్జాంప్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటే స్పెసిఫిక్ బాండ్స్ అన్నమాట. ఓకే, ఆ స్కీమ్ ప్రకారం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసినట్లయితే ఆ ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయము అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్. Transfer of a capital asset made outside India by one non-resident to another non-resident in the nature of a rupee denominated bond of an Indian company issued outside India, B, government security carrying periodic payment of interest through an intermediary dealing in settlement of securities. ఓకే, Shall be exempt. ఎగ్జాంప్ట్. ఇక్కడ ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారమ్మా? Non-resident to another non-resident, sir. ఒక నాన్ రెసిడెంట్ ఇంకో నాన్ రెసిడెంట్ కి అమ్ముతున్నాడు అంట. ఓకే, సో ఏం అమ్ముతున్నాడు? ఎక్కడ అమ్ముతున్నాడు? ఒక నాన్ రెసిడెంట్ ఇంకో Outside నాన్ India. రెసిడెంట్ కి అవుట్ సైడ్ ఇండియాలో అమ్ముతున్నాడు. సార్, Yes, అవుట్ sir. సైడ్ ఇండియాలో ఒక నాన్ రెసిడెంట్ ఇంకో నాన్ రెసిడెంట్ కి అవుట్ సైడ్ ఇండియాలో అమ్ముకుంటున్నాడు అంటే ఇన్ని మనకి ఎందుకు సార్? అయ్యా ఈ మనం ఎగ్జామ్ చేయడం ఏంటి అని చెప్పేసి అంటే అక్కడ లింక్ ఉందమ్మా. ఏంటంటే కనుక ఇప్పుడు శ్రీలంక ఉంది. శ్రీలంకలో ఒకడు నాన్ రెసిడెంట్ ఆ ఇంటిని ఆ శ్రీలంకలో ఉన్న ఇంకో నాన్ రెసిడెంట్ కి అమ్ముకుంటే మనకేమైనా సంబంధం ఉంటుందమ్మా? No, sir. నాన్ రెసిడెంట్ కి ఎక్కడ బయట ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఇండియాకి సంబంధం ఉంది. దాన్ని ఎగ్జామ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే కనుక ఇక్కడ ఎగ్జామ్ చేస్తుంది ఏంటని చూడండి. రూపీ డినామినేటెడ్ బాండ్ ఆఫ్ ఎన్ ఇండియన్ కంపెనీ ఇష్యూడ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే రూపీ డినామినేటెడ్ అంటే మనం కలెక్ట్ చేసింది ఎలాగా? రూపాయల్లో. Rupees. బాండ్ ఇష్యూ చేసింది అవుట్ సైడ్ ఇండియాలో రూపీస్ లో మనం ఇష్యూ చేసి అవుట్ సైడ్ ఇండియాలో ఇష్యూ చేసాం. అలా అవుట్ సైడ్ ఇండియాలో ఇష్యూ చేసిన
బాండ్స్ ని ఒక నాన్ రెసిడెంట్ అమ్ముకున్నా సరే దాన్ని దేని కింద ట్రీట్ చేయట్లేదంటమ్మా, ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయట్లేదు అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ పీరియాడిక్ ఇంట్రెస్ట్ కి అంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తుందంట. అలా పే చేసే ఇంట్రెస్ట్ బాండ్స్ ని అవుట్ సైడ్ ఇండియాలో ఇష్యూ చేసిందంటే ఎవరు? గవర్నమెంట్. అలాంటి ఎవరికి ఒక నాన్ రెసిడెంట్ కి ఇష్యూ చేసింది. అలాంటి బాండ్స్ ని ఒక నాన్ రెసిడెంట్ ఇంకో నాన్ రెసిడెంట్ కి అమ్ముకుంటున్నాడంట. అలాంటప్పుడు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయము అని చెప్పేసి అంటున్నాడమ్మా. షల్ బి ఎగ్జామ్, వాటిని ఎగ్జామ్ చేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. నెక్స్ట్ పాయింట్ చదువు. Conversion of bonds, debentures, debenture stock or deposit certificates of a company into shares or debentures of that company is exempt. ఓకే, ఇప్పుడు డిబెంచర్స్, బాండ్స్, డిబెంచర్ స్టాక్, డిపాజిట్ సర్టిఫికేట్ వీటిని షేర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నారంట. కన్వర్టబుల్ డిబెంచర్స్ గురించి ఐడియా ఉందమ్మా నీకు? Yes sir. డిబెంచర్స్ ని మనం ఫస్ట్ కొనుక్కుంటాం, ఆ తర్వాత కొంత పీరియడ్ తర్వాత మనకి ఏం చేస్తారు, వాటిని డిబెంచర్స్ ని క్లోజ్ చేసేసి షేర్స్ ఇష్యూ చేస్తారు. Yes sir. అంటే డిబెంచర్స్ గా నువ్వేం చేస్తున్నట్టు వాటిని వదిలేస్తున్నట్టే కదమ్మా. Yes sir. డిబెంచర్స్ అనే రైట్ వదిలేసి నువ్వేం తీసుకుంటున్నావు, షేర్స్ అని Shareholder. తీసుకుంటున్నావు. Yes sir. అంటే ఇప్పుడు డిబెంచర్స్ ని నువ్వు అమ్మేస్తున్నట్టేనా, అంటే ఇచ్చేస్తున్నట్టేనా, రిలింగ్విష్మెంట్ చేస్తున్నట్టేనా, Yes sir. ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ రైట్ చేస్తున్నట్ట చేయనట్ట? చేస్తున్నట్టే. సో ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ రైట్ చేస్తున్నావు కాబట్టి, వదిలేస్తున్నావు కాబట్టి అక్కడ డిబెంచర్స్ ఇచ్చేసి మనం ఏం అక్వైర్ చేస్తున్నాయి, ఏం తీసుకుంటున్నాం అమ్మా, షేర్స్ Shares. తీసుకుంటున్నామంట. Yes sir. అర్థమైందా? Yes sir. సో షేర్స్ తీసుకుంటున్నాం అంటే ఇక్కడ డిబెంచర్స్ వదిలేస్తున్నాం కదా, వదిలేసేటప్పుడు ఇది క్యాపిటల్ గెయిన్ అవుతుందా అంటే ట్రాన్స్ఫర్ లోకి వస్తుందా అని అడుగుతున్నాడు. Yes sir. వస్తుంది సార్. ఇక్కడ ఎగ్జామ్షన్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం. 47 లో Yes, ఉండి sir. చెప్పేవేంటి ఎగ్జామ్షన్స్. Yes sir. షల్ బి ఎగ్జామ్ట్ అన్నాడా లేదా? Yes sir. Shall be exempt. ఓకే, ఎగ్జామ్ట్ అని ఎందుకు అన్నాడంటే ఇప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుందాం. షేర్స్ ఎలా డిబెంచర్స్ షేర్స్ లో కన్వర్ట్ అయితే అలాంటి షేర్స్ నువ్వు అమ్మేస్తున్నావు అనుకోమ్మా, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ Yes, ఎక్కడ sir. నుంచి తీసుకుంటావు? మా క్వశ్చన్ అర్థమైందా? Yes sir. డిబెంచర్స్ షేర్స్ లో కన్వర్ట్ అయితే ఆ షేర్స్ నువ్వు అమ్మేస్తున్నావు. డిబెంచర్స్ దగ్గర నుంచి తీసుకుంటాం. డిబెంచర్స్ ఎప్పుడైతే హోల్డ్ చేస్తున్నావు అప్పటి నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటాం కదమ్మా. Yes sir. సో ఎందుకు తీసుకుంటున్నావు అంటే కనుక, సో డిబెంచర్ ట్రాన్స్ఫర్ ని, డిబెంచర్స్ షేర్ లోకి మారడాన్ని వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ట్రాన్స్ఫర్. Transfer. Yes sir. అర్థమైందా? దాన్ని ట్రాన్స్ఫర్ sir. కింద రికార్డ్ చేయట్లేదు కాబట్టి మనం అక్కడ నుంచి తీసుకుంటున్నాం అమ్మా. Okay sir. అర్థమైందమ్మా? సో Yes, sir. ఆ ట్రాన్సాక్షన్ అనేది డిబెంచర్ టు స్టాక్ షేర్ లోకి మారడం అనేది ఎగ్జామ్టెడ్ కాబట్టి ఆ షేర్స్ అనేది అమ్ముతున్నప్పుడు టాక్సిబుల్ అవుతుంది. షేర్స్ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడ తీసుకుంటాం, డిబెంచర్స్ Debentures holding దగ్గర నుంచి. Yes sir. నెక్స్ట్ Conversion of preference shares of a company into equity shares of that company is exempt. సో ప్రిఫరెన్స్ షేర్స్ నుంచి ఈక్విటీ షేర్స్ కి ఇష్యూ చేసినప్పుడు దాన్ని కూడా ఏం చేస్తున్నాడమ్మా, ఎగ్జామ్ట్. ఎందుకు? Exempt. ఆ షేర్స్ అమ్మినప్పుడు మనం ఎక్కడ నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటాం, Preference shares hold చేస్తున్నప్పటి నుంచి తీసుకుంటాం. ప్రిఫరెన్స్ షేర్స్ హోల్డ్ చేసినప్పటి నుంచి కూడా మనం తీసుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? Yes sir. సో దీస్ ఆర్ విచ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ లోకి కన్సిడర్ చేయని ఆస్పెక్ట్స్ అమ్మా. సో సెక్షన్ 47 లో మనకి 247 లోనేమో ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్స్ చెప్తే, సెక్షన్ 47 లోనేమో ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎక్సెప్షన్స్ లో, ఎక్స్క్లూజన్స్ లో దాని కండిషన్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా మనం సో ఫార్ మాట్లాడుకున్నాం అమ్మా. సో దాని నెక్స్ట్ క్యాపిటల్ అసెట్ గురించి చూసాం. ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్ చూసాం. క్యాపిటల్ అసెట్ లో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఎలా బైఫర్కేట్ చేయాలి, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం. అలాగే ట్రాన్స్ఫర్ లోకి ఇన్క్లూడ్స్ ఏంటి, 247 లో చెప్పిన ఇన్క్లూడ్స్ ఏంటి, 47 లో చెప్పిన ఎక్స్క్లూడ్స్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం అమ్మా. క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ అయితే మనకు వచ్చే రిసిట్, క్యాపిటల్ రిసిట్ టాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రెండు అవ్వాలి. అది క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లో క్యాపిటల్ అసెట్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో చెప్పిన ట్రాన్స్ఫర్ అవ్వాలి. అండ్ ఇంక్లూడ్స్ లో ఉండాలి, ఎక్స్క్లూడ్స్ లో ఉండకూడదు. సో అలా ఉన్న క్యాపిటల్ అసెట్ ని అలా చేసిన ట్రాన్స్ఫర్ అంటే క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే డెఫినేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ లో కవర్ అయిన క్యాపిటల్ అసెట్ ని మనం ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో ఎక్స్క్లూడ్ అవ్వని ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడ్ అయిన ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే
మనకు వచ్చే రిసీట్ ఏమవుతుందమ్మా? క్యాపిటల్ రిసీట్, Capital receipt. టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ అవుతుందమ్మా. Yes, అర్థమైందా? Yes, sir. సో అలాంటి టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ లోంచి మనం ఏం చేస్తాం అనుకున్నామమ్మా? కాస్ట్ ని మనం మైనస్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ గుర్తుందమ్మా? Yes, sir. సో ఇక్కడ క్యాపిటల్ రిసీట్ లోంచి మనం ఏం చేస్తున్నాం? కాస్ట్ ని మైనస్ చేస్తున్నాం. Yes, sir. లాంగ్ టర్మ్ అనుకుంటే కనుక ఇండెక్స్డ్ కాస్ట్ Index. కాస్ట్ ని, షార్ట్ టర్మ్ అనుకుంటే కనుక నార్మల్ కాస్ట్ ని మనం మైనస్ చేస్తాం ఆ క్యాపిటల్ రిసీట్ నుంచి. Yes, sir. తీసేస్తే వచ్చేది ఏంటి? క్యాపిటల్ గెయిన్. Capital gains. Yes, ఆ sir. క్యాపిటల్ గెయిన్ నుంచి మన ఎగ్జంప్షన్స్, స్పెషల్లీ ఇక్కడ ఎగ్జంప్షన్స్ ఎలాంటి ఎగ్జంప్షన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ అనుకున్నాం. Yes, sir. అది తీసేస్తే వచ్చేది టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది అంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. సో ఆఫ్ చేసాము. సో ఇది మనం ఇప్పటి వరకు కనుక మనం చూసింది ఏంటంటే కనుక క్యాపిటల్ అసెట్ గురించి, ట్రాన్స్ఫర్ గురించి నేర్చుకున్నాం. సో ఫస్ట్ 2 స్టెప్స్ ఫిల్టర్స్ అన్ని అయిపోయినాయి అమ్మా. క్యాపిటల్ అసెట్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ 2 ఫిల్టర్స్ అయితే కనుక ఆ తర్వాత వచ్చే రిసిట్ మనకి క్యాపిటల్ రిసిట్, టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్, ఆ తర్వాత క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈచ్ పార్ట్ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ తో పాటుగా ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఎలా తీసుకోవాలి, దాని కాస్ట్లు ఎలా కన్సిడర్ చేయాలి, దానికి ఇండెక్సేషన్ ఎలా తీసుకోవాలి, ఈ ఎగ్జంప్షన్స్ అనేవి మనం ఎలాగా కన్సిడర్ చేయాలి అనేది చూసుకుంటే కనుక అప్పుడు మనకి ఇన్కమ్ ఫ్రమ్ ది హెడ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను.